విందుకు వెళ్ళిన విమల. ముగింపు. ఒక హత్య జరుగుతుంది. ఆ హత్యని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. తర్వాత ఏమైందో ఈ ముగింపులో విందామా మరి? ఈ హడావుడి మూలంగా ఆ ప్రాంతంలో వెళ్తున్న కార్లు, బస్సులు ఆగిపోయాయి. కానీ వాళ్లకు కావలసిన టాక్సీ మాత్రం మలుపు తిరిగి మాయమైపోయింది. కానిస్టేబుల్ టాక్సీ నంబర్ మాత్రమే చూడగలిగాడు. దాన్ని తన డైరీలో రాసుకున్నాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గంతేసి జీప్ ఎక్కాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ టాక్సీని వెంబడించారు, ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని. కనిపించక చిరాకేసి ఒక బట్టల షాప్లోకి వెళ్ళాడు టెలిఫోన్ కోసం. ట్రాఫిక్ ఐలాండ్లో పలానా నంబర్ కారులో ఒక ఎర్ర చీర కట్టుకున్న స్త్రీ వెళ్తోంది. ఆ కార్ నంబర్ 43267. అలాగే అని ఆ పకీర్ స్వామి ఫోన్ పెట్టేశాడు. కాసేపటికి అంతా కనుక్కున్నాను సార్, ఆ టాక్సీ చిదంబరం చెట్టియార్ది. చిదంబరం చెట్టియార్కి 10 టాక్సీలు ఉన్నాయి. ఆయనకు ఫోన్ చేస్తే ఈ టాక్సీని ఎవరు నడుపుతున్నారో మీకు తెలుస్తుంది. ఆయన ఫోన్ నంబరు 111324. థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అతను మళ్ళీ ఫోన్ చేశాడు చిదంబరం చెట్టియార్కి. చిదంబరం చెట్టియార్ ఉన్నారా? లేరండి, నెల క్రితం ఆయన సంపూర్ణ యాత్రలకు వెళ్ళారు. ఈపాటికి బద్రీనాథ్ చేరుకుంటారు. అయితే ఆయన టాక్సీల వ్యాపారం ఎవరు చూస్తున్నారు? తులసింగం చూస్తున్నాడండి. అతనున్నాడా? లేడండి, ఇప్పుడే పొంగల్ తినడానికి హోటల్కి వెళ్ళాడు. తులసింగం లేనప్పుడు అతని పని ఎవరు చూస్తుంటారు? రంగరాజు అండి. రంగరాజు ఉన్నాడా? అతని భార్యకి మొన్ననే పురుడొచ్చిందండి. నాన్సెన్స్ అంటూ విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు. ప్రతాప్కు కూడా కోపం వచ్చింది. ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు అనవసరమైన సమయంలో దొరుకుతారు, ఇప్పుడు దొరకరు అని విసుక్కున్నాడు. ఆ తర్వాత ప్రతాప్ ఒక కానిస్టేబుల్కి ఆ చిదంబరం చెట్టియార్ దగ్గరికి వెళ్ళి ఆ టాక్సీ గురించి, దాన్ని ఎవరు నడుపుతున్నారో, అది ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో అని చెప్పాడు. అతడు వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. 12 గంటలైంది, కానీ కానిస్టేబుల్ ఇంతవరకు రాలేదు. రాత్రి పడ్డదాకా ఒకవేళ వెళ్ళిన చోటే కాలం గడిపేస్తాడేమో. బయట ఏదో కారు ఆగిన చప్పుడైంది. ఆ చప్పుడు వినగానే ప్రతాప్ గుమ్మం వైపే చూశాడు. కాసేపట్లో కానిస్టేబుల్ టాక్సీ డ్రైవర్ని వెంటబెట్టుకొని గదిలోకి వచ్చాడు. ఎంతసేపు అయిందేమిటి? విసుగ్గా అడిగాడు. నేనేం చేస్తాను సార్, హోటల్కి వెళ్ళిన తులసింగం వచ్చేసరికి 11 దాటింది. అతడు వచ్చాక ఈ టాక్సీ ఎక్కడుందో కనుక్కోవడానికి మరొక గంట పట్టింది అన్నాడు కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్ ప్రతాప్ టాక్సీ డ్రైవర్ కేసి కోపంగా చూశాడు. ఇలా దగ్గరికి రా అన్నాడు ప్రతాప్. డ్రైవర్ వచ్చి చేతులు జోడించి అన్నాడు, క్షమించండి సార్, మీ చప్పట్లు నాకు వినపడలేదు. వినపడుంటే అప్పుడే ఆపేసేవాడిని సార్ కారు. నాన్సెన్స్, నాకు ఒక చెవి వినపడదు సార్. నువ్వైతే ఎందుకు నడుపుతున్నావు టాక్సీని? నీకు లైసెన్స్ రద్దు చేసేస్తాను. వద్దు సార్, ఏదో పిల్లగలవాణ్ణి అన్నాడు టాక్సీ డ్రైవర్ వేడుకుంటూ. సరే, ఇంతకీ అమ్మాయిని ఎక్కడ దింపావు అడిగాడు. నుంగంబాకంలో సార్. దిగబెట్టిన చోటు గుర్తుందా? బాగా గుర్తుంది సార్. అయితే ఆ ఇంటి నెంబర్ ఎంత? అక్కడ ఇల్లు లేదు సార్. బస్టాండ్ దగ్గర దిగబెట్టి వచ్చేసాను సార్. ఇన్స్పెక్టర్కి విసిగేసింది. తన ప్రయత్నము, పరిశోధన గిర్రున తిరిగి తిరిగి అక్కడే ఉన్న చోటుకే వస్తోంది. చట్టుకున్న ప్రతాప్కి ఏదో ఆలోచన తట్టి అశ్వత్థామకి టెలిఫోన్ చేశాడు. డిటెక్టివ్ గారు, ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నా. హోటల్ పక్కనున్న మౌంట్ రోడ్ బస్టాప్లో ఆమె టాక్సీ ఎక్కి నుంగమ్మాకంలో ఒక బస్టాప్ దగ్గర దిగిందట. అక్కడి నుంచి ఏ బస్సో ఎక్కి మరెక్కడికి పోయిందో ఏమిటో అన్నాడు ప్రతాప్ ఫోన్లో. ప్రతాప్ గారు, మీరు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది. నుంగంబాకం దాకా టాక్సీలో వెళ్ళిన ఆమె అక్కడ దిగి బస్సు ఎక్కి ఎందుకు వెళ్తుంది? ఆమె బస్సులోనే వెళ్ళాలి అనుకుంటే మౌంట్ రోడ్లోనే టాక్సీ మాని బస్సు ఎక్కేదిగా అన్నాడు అశ్వత్థామ. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళిందంటారు? టాక్సీని ఇంటి దాకా తీసుకెళ్ళడం ఇష్టం లేక ఆమె ఆ బస్ స్టాప్ దగ్గర దిగి ఉంటుంది. బస్ స్టాప్ సమీపంలోనే ఆమె ఇల్లు ఉంటుందని నా నమ్మకం. వెంటనే ఆ బస్ స్టాప్ వద్దకు వెళ్ళి దర్యాప్తు చేస్తే మీకు ఆమె దొరుకుతుంది. థ్యాంక్స్ అండి అంటూ లేచాడు. అతడు కారు స్టార్ట్ చేశాడు. ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక కొబ్బరికాయలు అమ్మే ముసలిది కూర్చుంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆమె కేసు చూశాడు. నువ్వు పొద్దున్న నుంచి ఇక్కడే కొబ్బరికాయలు అమ్ముకుంటున్నావా అన్నాడు. అవునండి అయ్యా. ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి 2 గంటల క్రితం ఇక్కడ దిగింది. ఆమెను చూసావా? చూశానయ్యా. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పక్క వీధిలో ఉన్న తన ఇంటికి వెళ్ళుంటుందయ్యా.
ఆమె ఇల్లు నీకు తెలుసా? తెలుసయ్యా, చాలాసార్లు కొబ్బరికాయలు కూడా పట్టుకెళ్ళి అక్కడ కొట్టించాను. అయితే నువ్వు నాతో రా, ఆ ఇల్లు చూపెట్టు. ముసలిది మాట్లాడకుండా నేల మీద ఉన్న కొబ్బరికాయలను చూస్తూ ఉండిపోయింది. నీ కొబ్బరికాయలు ఎక్కడికి పారిపోవులే, భయపడకురా అన్నాడు ప్రతాప్. భయపడుకుంటే ఎలాగయ్యా? ఈ కాయలన్నీ అమ్మితే గాని నాకు నా పిల్లలకి కూడు దొరకదు. నువ్వు తిరిగి వచ్చేదాకా ఇక్కడ ఒక డ్రైవర్ని పెడతానులే, అతడు చూస్తూ ఉంటాడు, రా నువ్వు నాతో అంటూ జీప్ ఎక్కించాడు ఇన్స్పెక్టర్. ఆమె ఇదే ఇల్లయ్యా అని ప్రతాప్తో చెప్పి ఆమె వడివడిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ప్రతాప్ వీధి గేట్ తెరుచుకొని లోపలికి ప్రవేశించాడు. ఇల్లు చాలా చిన్నది. వరండా మీద పల్చటి గ్లాస్కో చీర కట్టుకున్న ఒక స్త్రీ కుర్చీలో కూర్చునుంది. ఏదో వారపత్రిక తిరగేస్తోంది. బూట్లు చెప్పుడు వినగానే పత్రిక మీద నుంచి ఆమె కళ్ళు ప్రతాప్ వైపుకి తిరిగాయి. పత్రిక నేల మీద పడేసి గాబరాగా లేచి నిలబడింది. ప్రతాప్ వరండా మీదకి వెళ్ళి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. 2 గంటల క్రితం ట్యాక్సీలోంచి బస్టాప్ ముందు దిగి ఎర్రచీర కట్టుకున్న ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చింది అని నేను విన్నాను. ఆమెను అర్జెంటుగా పిలవండి అన్నాడు ప్రతాప్. క్షమించండి, ఇంట్లో నేను ఒక్కతనే ఉంటున్నాను, నాకు ఎర్రచీరల్లే లేవు అందామె నవ్వుతూ. ప్రతాప్ చూపు తెరిచి ఉన్న కిటికీలోంచి ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో ఎత్తుగా నిలబడ్డ బట్టల స్టాండు అతడికి కనిపించింది. దాని మీద ఎర్ర చీర అతడికి స్పష్టంగా కనపడింది. చకచకా నడుస్తూ ప్రతాప్ ఆ గదిలోకి వెళ్ళాడు. ఎర్ర చీరని చేత్తో పట్టుకుని వెనక్కి తిరిగాడు. సమయానికి ఆమె కూడా గదిలోకి వచ్చింది. మరి ఎర్ర చీర లేవన్నావుగా, ఈ చీర నీదేనా? అది నాదే, అది గులాబీ రంగు చీర, ఎర్ర చీర కాదు అందామె ప్రతాప్ వైపు వారగా చూస్తూ. గులాబీ ఎరుపు 2 ఒకటే. మీకు 2 ఒకటే వచ్చు, నాకు గులాబీ అంటే ఎరుపు కాదు. పోనీ నువ్వు టాక్సీలో వచ్చావా? వచ్చాను. సరే, మౌంట్ రోడ్లో టెలిఫోన్ బూత్ నుంచి నాకు ఫోన్ చేసింది నువ్వే కదా? నాతో మాట్లాడావు కదా? అవును, మాట్లాడాను. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆమె దగ్గరగా వెళ్ళాడు. క్షణకాలం ఆమె కళ్ళల్లోనికి దీక్షగా చూశాడు. అయితే చెప్పు, రామ్మూర్తి కాంపౌండ్లో పూల మొక్కల వెనక దాక్కున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ రాత్రి సమయంలో అటువైపుకి నువ్వెందుకు వెళ్ళావు? అతడిని చూడగానే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు? ఇన్స్పెక్టర్ ప్రతాప్ గర్జించాడు. క్షమించండి, అటువైపుకు నేను వెళ్ళలేదు. పూల మొక్కల వెనక దాక్కున్న మనిషిని నేను చూడలేదు. అయితే అబద్ధం ఆడినట్టు ఒప్పుకుంటున్నావా? అబద్ధం ఆడాను. 10 రూపాయలు వస్తుంటే అబద్ధం ఆడకుండా ఎవరైనా ఉంటారా? డబ్బు కోసం అందరూ నీలాగా అబద్ధాలు ఆడరులే. ఇంతకీ ఏం జరిగిందో త్వరగా చెప్పు. మౌంట్ రోడ్లో ఏదో పనుండి వెళ్ళాను. ఒకతను నా పక్కనే నడుస్తూ నా వైపు ఓరగా చూశాడు. 10 రూపాయలు కావాలంటే సునాయాసంగా గణించవచ్చు అని నాతో మెల్లగా అన్నాడు. అతడి వైపు చూసి నవ్వి అదెలా గణించాలో చెప్పమన్నాను. కూడా రమ్మన్నాడు. వెళ్ళాను. ఇద్దరం పబ్లిక్ ఫోన్ బూత్లోకి వెళ్ళాం. అతను 5 రూపాయలు నాకిచ్చి మీతో ఫోన్ ద్వారా ఏం చెప్పాలో తెలియజేశాడు. అంతా సవ్యంగానే చెప్పగానే తతిమా 5 రూపాయలు ఇస్తా అన్నాడు. అతడు చెప్పమన్నది మీతో నేను చెప్పాను. ఆ గణించిన 10 టాక్సీకి తగిలేసావా? టాక్సీకి డబ్బులు ఇవ్వలేదు. టాక్సీ డ్రైవర్తో నాకు పరిచయం ఉంది. బస్ కోసం నిలబడితే అతను నన్ను చూసి టాక్సీ ఆపి ఎక్కమన్నాడు, అంతే. ప్రతాప్ ఒళ్ళు కోపంతో మండిపోయింది. ఈ టాక్సీ వాడు ఏమీ తెలియనట్టు నటించాడు. భలే కిల్లాడి, వాడి పని పట్టాలి. 10 రూపాయలు ఇచ్చిన అతను ఎవరో తెలుసా? తెలియదండి. అతడిని ఎక్కడైనా మళ్ళా చూస్తే పోల్చగలవా? పోల్చలేనండి. అతడేదో మారు వేషంలో ఉన్నట్టున్నాడు. ఈపాటికి ఆ వేషాన్ని మార్చేసుకునే ఉంటాడు. అతని వేషాన్ని వర్ణించు. పెద్ద గడ్డం ఉందండి, వెంట్రుకలు నెరిసిపోయి ఉన్నాయి, తల మీద గుజరాతీ వాళ్ళ టోపీ ఉందండి. మాట యాసగా ఉంది, సగం నోట్లోంచి సగం ముక్కులోంచి వస్తున్నట్టుగా ఉంది. ఇక చాలించు అన్నాడు ప్రతాప్ కోపంగా. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఒక నిమిషం గదిలో స్తంభంలా నిలబడిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు. అతడి మెదడులో ఏదో బండి చక్రం గిర్రున్న తిరిగింది. ఆ బండి చక్రం నాగే తను తిరుగుతున్నాడు. స్థలాలు మారుతున్నాయి, మనుషులు కూడా మారుతున్నారు. కానీ జీప్లో ఎంత తిరిగినా తన పరిశోధన బండి చక్రం చుట్టూ ప్రయాణం సాగించే గండు చీమ యాత్రలాగే ఉండిపోయింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ అలసటతో ఆకలితో ఇంట్లోంచి బయటికి నడిచాడు. తన జీపు వద్దకు వెళ్ళాడు. ఒకసారి అటు ఇటు టాక్సీ డ్రైవర్ కోసం చూశాడు. అతని చూపుని గుర్తించిన ముసల్ది ఏడుస్తూ ఇలా అంది, వాడి కోసం చూస్తున్నారా అయ్యా? దొంగనా కొడుకు 4 కొబ్బరికాయలు పట్టుకొని
నేను వచ్చేలోగా పారిపోయాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ కోపంతో పిడికిలు బిగించి జీప్ ఎక్కి దాన్ని మెల్లగా పోనిచ్చాడు. సురేఖ హనుమాయమ్మ ఇంటి ముందు కారాపింది. లోపలికి వెళ్ళింది. తలుపులు మూసున్నాయి. మెల్లగా తట్టింది. జవాబు రాలేదు. తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఎవరమ్మా నువ్వు? సురేఖనండి అంది. నిన్ను గురించి అమ్మాయి చాలా చెప్పింది. ఏం కావాలమ్మా అంది హనుమాయమ్మ. ఆమె చాలా నీరసంగా కనపడుతోంది. సురేఖ హృదయం జాలితో నిండింది. ఏమిటింత నీరసంగా అయిపోయారు? ఏం చెప్పనమ్మా, మనోవ్యాధి అంత రోగం మానవులకు వేరే లేదనుకుంటాను. ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటమ్మా? విమలేదండి, అలా పాండీ బజార్కి వెళ్ళింది. ఏదైనా కొనడానికి వెళ్ళిందా? ఏదో చిన్న పిల్లమ్మ ఇంట్లో కూర్చుంటే తోచదు కదా, అలా ఐస్ క్రీమ్ తినొస్తానని వెళ్ళింది. సురేఖ ఓ నిమిషం పాటు ఆలోచించి హనుమాయమ్మ చేయి పట్టుకుని నొక్కి వదిలేసి, మీరేం కంగారు పడకండి, ఈ కేసు త్వరలోనే తేలుతుంది అని చెప్పి బయటికి నడిచి కార్ స్టార్ట్ చేసింది. ఆమె అలా చూస్తూ ఉండగా అక్కడ విమల ఒక యువకునితో మాట్లాడుతోంది. కారులో కూర్చొని సురేఖ యువకుని వైపు పరీక్షగా చూసింది. చటుక్కున ఆమెకు జ్ఞాపకం వచ్చాడు. వాళ్ళిద్దరూ తనని చూస్తారేమోనన్న భయంతో సురేఖ తన కారుని కొంచెం వెనక్కి పోనించి ఆపింది. ఆ తర్వాత కారులోంచి చూస్తూ కూర్చుంది. కాసేపట్లో ఆ యువకుడు విమలతో సంభాషణ ముగించి అటువైపుకి నడిచి వెళ్ళిపోయాడు. విమల పేవ్మెంట్ మీద మెల్లగా నడిచొస్తోంది. మరో క్షణంలో సురేఖను గుర్తించకుండా కారుని దాటి కారు వెనకనున్న అద్దం గుండా పేవ్మెంట్ మీద నడుస్తున్న విమలను చూస్తూ కూర్చుంది. కాసేపట్లో విమల ఫర్లాంగ్ దూరం నడిచి కుడివైపునున్న రోడ్డు మీదకి మరలింది. మిస్ సురేఖ హడావుడిగా కారుని స్టార్ట్ చేసి వెనక్కి తిప్పి జోరుగా రోడ్డమ్మట పోనిచ్చింది. విమల తిరిగిన రోడ్డు మీదకే కారు మళ్ళింది. మరుక్షణంలో నడుస్తున్న విమల పక్కనే కారు ఆపింది. విమల సురేఖను గుర్తించి, మీరా అంది. ఎక్కడికి వెళ్తున్నావు అంది సురేఖ. ఇంటికే వెళ్తున్నాను. అయితే ఎక్కువ మీ ఇంటి దగ్గర నేను దిగబడతాను అంది. ఆమె ఎక్కింది. కారు పోనిస్తూ, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? పాండీ బజార్ వెళ్ళి ఐస్ క్రీమ్ తినొస్తున్నానండి, ఇంతలో మీరు కనపడ్డారంది. సురేఖ ఆలోచిస్తూ కారుని పోనిస్తోంది. అదో విధమైన బిక్కమొహంతో విమల మౌనంగా కూర్చుంది. కొన్ని నిమిషాలు కారులో ఎవరూ మాట్లాడలేదు. నీకు రాజేశ్వరరావు తెలుసా అని అడిగింది సురేఖ. ఏ రాజేశ్వరరావు? హత్య చేయబడ్డ రామ్మూర్తి ఇంట్లో పనిచేస్తున్న వంటామె కొడుకు. విమల ఒకసారి పెదవులు చిట్లించి ఇలా అంది. అతను తెలుసు, అతను నేను ఒకే కాలేజీలో చదువుతున్నాం. రాజేశ్వరరావుని అప్పుడప్పుడు నువ్వు కలుసుకుంటూ ఉంటావా? నేనెందుకు కలుసుకుంటాను? కాలేజీలో స్నేహం వల్ల ఎక్కడైనా నన్ను చూస్తే అతడే పలకరిస్తూ ఉంటాడు. రాజేశ్వరరావు చాలా తెలివైన వాడని విన్నాను అంది సురేఖ క్లుప్తంగా. విమల ఏమి జవాబు ఇవ్వలేదు. ఆమె చేతిలో ఏదో వస్తువు జేబు రుమాల్లో చుట్టి అరచేతిలో బిగించి పట్టుకుంది. అతడికి కాలేజీలో ఎప్పుడు ఫస్ట్ మార్కులే వచ్చేవట కదా. ఎన్ని మార్కులు వస్తే మాత్రం ఏం లాభం? 2 ఏళ్ల నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు, కానీ ఇంతవరకు ఏది దొరకలేదు అందామె. రాజేశ్వరరావుకి ఈ పాటికి మంచి ఉద్యోగం దొరుకుంటే నువ్వు అతన్ని ప్రేమించి పెళ్ళాడేదానివా? విమల కోపంతో సురేఖ వైపు తిరిగింది. అనవసరంగా ప్రశ్నలేసి నాకు కోపం తెప్పించకండి. కారేపేస్తే నేను దిగి నడిచి వెళ్ళిపోతాను అంది. వెరిదానా, ఎందుకు అలా కోప్పడతావు? అంత బుద్ధిమంతుణ్ణి ప్రేమించి పెళ్ళాడడం తప్పో ఒప్పో నాకు తెలుసు. ఆ గొడవ మీకు అనవసరం. పోనీ మరో విధంగా అడుగుతాను. రాజేశ్వరరావుకి నువ్వంటే చాలా ఇష్టం కదూ? అనేక మందికి నేనంటే ఇష్టం ఉండొచ్చు, వాళ్ళంటే నాకు ఇష్టం లేకపోవచ్చు. అది నా స్వయం జీవితానికి సంబంధించిన విషయం. దానితో మీరు జోక్యం చేసుకోకండి. మిస్ సురేఖ హనుమాయమ్మ ఇంటి ముందు కారాపింది. తన కుడి కన్నును నలుపుకుంటూ జేబు రుమాల్ కోసం తన హ్యాండ్ బ్యాగ్లోకి చూసింది సురేఖ. కనపడట్లేదు. నా కంట్లో నలకబడింది. మీ జేబు రుమాల్ ఇస్తారా ఒకసారి అంది సురేఖ. విమల సంశయిస్తూ మూటగట్టిన జేబు రుమాల్ను విప్పి దానిలో ఉన్న ఒక ఎర్రటి పెట్టెను చేత్తో పట్టుకుని జేబు రుమాల్ను సురేఖకి అందించింది. సురేఖ తన కుడికంటిని దానితో తుడుచుకొని మళ్ళీ అమ్మకి ఇచ్చేసింది. అమ్మాయి, కోపం తెచ్చుకోకు. నేను వేసిన ప్రశ్నలన్నీ నీ మంచి కోసమే వేశాను. ఆ ఎర్రపెట్ట ఏమిటి? ఏదో లెండి అంది విమల. ఆ ఎర్రపెట్ట చాలా బాగుంది. అటువంటి పెట్టెలు నువ్వు వెళ్ళిన ఐస్ క్రీమ్ షాప్లో అమ్ముతున్నారా? విమల విసుగ్గా తన చేతిలోని పెట్టని సురేఖ ముందు పడేసి చూడండి అని ఊరుకుంది.
సురేఖ ఆ పెట్టె తెరిచింది. అందులో ఒక అందమైన లేడీస్ రిస్ట్ వాచ్ ఉంది. ఈ వాచ్ చాలా బాగుంది. దీన్ని చేతికి పెట్టుకోకుండా పెట్టెలో ఉంచావెందుకు? సురేఖ వాచ్ని బయటికి లాగి దాని విమల ఎడం చేతికి పెట్టింది. నీ చేతికి చాలా అందంగా ఉందే అని విమల వైపు ఉన్న కారు తలుపు తెరిచింది. ఆమె కిందకి దిగింది. మిస్ సురేఖ ఆమెను చూసి నవ్వుతూ కారుని పోనిచ్చింది. పాండీ బజార్లోని గాంధీజీ వాచ్ కంపెనీ ముందు సురేఖ కారు ఆపింది. షాప్లోకి వెళ్ళింది. నా చెల్లెలు పుట్టినరోజు వాచీలు కొందామని వచ్చాను, మంచి వాచీలు చూపించండి. అతను చూపించాడు. ఇది పనిచేస్తుందంటారా అంది. అదేంటండి అలా అంటారు? అరగంట క్రితమే ఇటువంటి వాచి ఒకళ్ళకి అమ్మాను. ఏమండోయ్, నా దగ్గర పనిచేయని వాచీలు ఉండవు, కావాలంటే బిల్లు చూడండి. బిల్లు చూసిన సురేఖ. విమలకు ఆ వాచి 80 రూపాయలకు అమ్మబడిందని దాని ద్వారా ఆమె తెలుసుకుంది. ఒకసారి యజమాని వైపు తిరిగి, ఈ విమల నాకు తెలుసు, ఆమె ఒక్కతే వచ్చిందా? ఆమె ఒక యువకంతో కలిసి వచ్చిందండి. అయితే ఈ వాచి ఖరీదు 80కి తగ్గించలేరు అన్నమాట. బేరం మారదమ్మా. విమల గారు తీసుకున్న వాచ్కి ఆమె కూడా వచ్చినాయన 80 రూపాయలే చెల్లించాడు. 80 రూపాయలే అంటే 16 5 రూపాయల నోట్లు ఇచ్చాడా? లేదమ్మా, 100 రూపాయల నోటు ఇచ్చాడు. నేను 20 రూపాయలు ఆయనకి వాపస్ చేశాను. అతనిచ్చిన 100 రూపాయల నోటును ఒకసారి చూపిస్తారా? షాపు యజమాని ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. సురేఖ వైపు ఆశ్చర్యంగా చూశాడు. మీ ప్రశ్న నాకు చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఇచ్చిన నోటు మీరెందుకు చూడాలి? మీ సురేఖ పిచ్చిదానిలాగా నవ్వింది. ఎందుకా? 100 రూపాయల నోటు పెద్దదిగా ఉంటుంది. పెద్ద నోటు చూడడం అంటే నాకు చాలా సరదా. మా నాన్న జీతం తెగానే 100 రూపాయల నోట్లని నాకు చూపించి తర్వాతే అమ్మకిస్తాడు. షాప్ యజమాని మిస్ సురేఖ వైపు నవ్వుతూ చూశాడు. అలాగా అయితే ఇదిగో చూడండమ్మా అన్నాడు. ఆ కాగితం మీద ఉన్న నెంబర్ని ఆమె మనసులోనే గుర్తుపెట్టుకుంది. వెళ్ళొస్తానంటూ బయటికి నడిచింది. తన కారుని ఇంటివైపు పోనిచ్చింది. మధ్యాహ్నం 2 గంటలైంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ పోలీస్ స్టేషన్లో తన కుర్చీలో ఉన్నాడు. కొనికిపాట్లు పడుతున్నాడు. ఇంతలో అశ్వత్థామ అక్కడికి వచ్చాడు. ప్రతాప్ గారు, డబ్బు కోసమే రామ్మూర్తిని ఎవరో హత్య చేసి ఉంటారని పొద్దున్న మీరు అన్నారు, జ్ఞాపకం ఉందా? మీకు ఒక క్లూ ఇస్తున్నాను. పాండీ బజార్లో గాంధీ వాచి కంపెనీ ఉంది. ఆ షాపు యజమాని వాళ్ళు ఒక రిస్ట్ వాచ్ అమ్మాడు. వాళ్ళు అతడికి 100 రూపాయల నోటు ఇచ్చారు. మీరు వెంటనే వెళ్ళి ఆ నోటుని చూడండి. చూస్తే ఏం లాభం? 100 రూపాయల నోట్లు ప్రతిరోజు చేతులు మారుతూనే ఉంటాయి కదా. మై డియర్ ఫ్రెండ్, మీరు పొద్దుట చేసిన పరిశోధనతో పూర్తిగా విసిగెత్తిపోయినట్టే ఉన్నారు. మీరు ఇలా అలసిపోతే ఎలాగా? ఈసారి మీ పరిశోధన ఎంతో అంతో జయిస్తుంది అని నా నమ్మకం. ఆ 100 రూపాయల నోటుని చూసి ఇండియన్ బ్యాంకుకి వెళ్ళి అది రామ్మూర్తి తీసుకున్న నోట్లలోదేమో పోల్చి చూడండి. వండర్ఫుల్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడే వెళ్తున్నా అని ప్రతాప్ ఫోన్ పెట్టేశాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ 4 కానిస్టేబుల్స్తో సహా బయలుదేరి జీపులో జోరుగా పాండీ బజార్కి వెళ్ళాడు. ఆ షాపు వాడిని భయపెట్టి ఆ నోటు తీసుకున్నాడు. అక్కడున్న ఫోన్లోంచి బ్యాంకుకు ఫోన్ చేశాడు. నంబర్లు చెప్పాడు. బుధవారం పొద్దుట హత్య చేయబడ్డ రామ్మూర్తికి 10,000 ఇచ్చారు. ఆ ఇచ్చిన నోట్ల నెంబర్లన్నీ చూసి వాటికి ఈ నోటుకి ఏదైనా సంబంధం ఉంటే వెంటనే చెప్పండి, నేను ఫోన్లోనే ఆగుతాను. ఇన్స్పెక్టర్ ప్రతాప్ రిసీవర్ని చెవి దగ్గరే ఉంచుకున్నాడు. ఇంతలో అటువైపు నుంచి చెప్పండి అన్నాడు. ఆశ్చర్యంగా ఉందే. అంతే అన్నమాట. థ్యాంక్స్ అని ప్రతాప్ రిసీవర్ పెట్టేశాడు. గబగబా బయటకు నడిచాడు. కాసేపట్లో పోలీస్ జీప్ మళ్ళా రోడ్డమ్మట వేగంగా పోయింది. విమల ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. ప్రతాప్ కిందకు ఉరికి ముందర వరండా దగ్గరికి వెళ్ళాడు. ఆమెను అడిగాడు. ఆమె చేతికున్న రిస్ట్ వాచ్ మీదకు పోయింది అతడి దృష్టి. ఎవరిచ్చారు నీకు ఇది? నా స్నేహితుడు. స్నేహితుడని మాకు తెలుసు. ఏ స్నేహం లేకపోతే వాచి ఎందుకు కొనిస్తాడు? అసలు అతనెవరు? నన్ను అడక్కండి. ఎవరు కొనిచ్చారు? నేను తీసుకున్నాను. అతని పేరు మీకు చెప్పవలసిన అవసరం నాకేమీ లేదు. రామ్మూర్తి హత్య సందర్భంలో ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. మీకు తెలిసిందంతా చెప్పాలి. హంతకుడిని కప్పిపుచ్చడం నేరమని మీకు తెలిసే ఉంటుంది. మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. నాకు వాచ్ కొనిచ్చిన అతనికి హత్యతో ఏ సంబంధం లేదు. లేదనుకుంటున్నారు మీరు, ఉందంటున్నాను నేను. మీకు ఈ వాచ్ కొనిచ్చిన అతనే రామ్మూర్తిని చంపాడు. నిజంగానా? అంది విమల నివ్వరబోతూ. అతడెవరో త్వరగా చెప్పండి. రాజేశ్వరరావు అందామె నీరసంగా. ఎక్కడుంటున్నాడు? ఇతని ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. అతని తల్లి రామ్మూర్తి గారింట్లో వంట ఆమెగా ఉంటుంది.
ఇన్స్పెక్టర్ ప్రతాప్ మరింకే ప్రశ్నలు వేయకుండా జీపుని రాజేశ్వరరావు ఇంటికి పోనిచ్చాడు. గదిలో నిద్రపోతున్నాడు రాజేశ్వరరావు. హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. అతడికి బూట్ల చప్పుడు వినిపించింది. గదులన్నిటినీ సోదా చేయండి. కానిస్టేబుల్స్ ఇద్దరు సోదా చేయడం ప్రారంభించారు. అతన్ని కదలకుండా నువ్వు చూస్తూ ఉండు అన్నాడు ప్రతాప్ అతనితో. ఇన్స్పెక్టర్ ప్రతాప్ తనకెదురుగా ఉన్న తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. చిన్న గది, చీకటిగా ఉంది. అటువైపు ఉన్న తలుపులు తెరిచారు. ఆ తలుపును తెరిచిన మరుక్షణంలోనే చిన్న గది ప్రకాశవంతంగా అయింది. అది వంట ఇల్లని ప్రతాప్ గ్రహించాడు. దొడ్లోకి నడిచాడు. దొడ్డి చుట్టూ 4 అడుగుల ఎత్తున్న మట్టి గోడ ఉంది. పూల మొక్కలు, చిన్న చెట్లు ఉన్నాయి. కాసేపట్లో 2 కానిస్టేబుల్స్ పరిగెత్తుకొచ్చారు. ఇల్లంతా వెతికాం సార్, కానీ ఎక్కడ ఏమీ లేదు. రాజేశ్వరరావు జేబులో మాత్రం 15 రూపాయలు ఉన్నాయి సార్ అన్నాడు ఒక కానిస్టేబుల్. ప్రతాప్ దృష్టి నూతి సమీపంలో ఉన్న ఒక పెద్ద నాపరాయి మీదకు వెళ్ళింది. చటుక్కున అతడికి ఏదో ఆలోచన తట్టింది. మీరిద్దరూ ఆ రాయిని పైకెత్తండి, దాని కింద ఏమైనా ఉందేమో చూద్దాం అన్నాడు ప్రతాప్. 2 కానిస్టేబుల్స్ ఎత్తడానికి ట్రై చేశారు, కానీ ఆ నాపరాయి పైకి లేవలేదు. నువ్వు కూడా వాళ్ళిద్దరికి సాయం చేయ అన్నాడు ఇంకో కానిస్టేబుల్తో. ముగ్గురు కలిసి ఎలాగైతేనే ఆ రాయిని పైకెత్తారు. నాపరాయి కింద ఇసుక పోసి ఉంది. కానిస్టేబుల్స్ ముగ్గురు ఆ ఇసుకను వేళ్లతో పక్కకు తోడేశారు. చిన్న గోతిలో పాతి పెట్టబడిన కర్రపెట్ట ప్రతాప్ కళ్ళకి కనిపించింది. ప్రతాప్ విజయవంతంగా పెట్టెని పైకి లాగాడు. దాన్ని తెరిచాడు. పెట్టె లోపల 100 రూపాయల నోట్లు కట్టల మీద కట్టలుగా పడున్నాయి. అందరూ నివ్వరబోతూ నోట్ల కట్టలన్నీ చూశారు. కానీ అదే క్షణంలో వాళ్ళ ఆనందాన్ని చీలుస్తూ ఒక గావు కేక ధ్వనించింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ తొందరగా దొడ్లోంచి ముందర గదిలోకి పరిగెత్తాడు. అతడు వెనకనే కానిస్టేబుల్స్ ముగ్గురు కూడా వెళ్లారు. ఆ గదిలో కానిస్టేబుల్ 207 నేల మీద దెబ్బతిన్న పాములా తన్నుకుంటూ పడున్నాడు. తల నుంచి రక్తం విశేషంగా కారుతోంది. ప్రతాప్ ఉద్రేకంతో కేకలేశాడు. ఏయ్ 205, నువ్వు నా కూడా రా. మీ ఇద్దరు 207ని ఏ టాక్సీలోనే ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ బయటికి పరిగెత్తాడు. ఒకసారి ఆ వీధి పొడుగున అటు ఇటు చూశాడు. కానీ పారిపోతున్న మనిషి అతడికి ఎవరూ కనపడలేదు. 1 నిమిషం పాటు ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. దొంగిలించిన డబ్బు దొరికింది, కానీ డబ్బు కోసం హత్య చేసిన రాజేశ్వరరావు చేతుల్లోంచి చేపలాగా జారిపోయాడు. ఎప్పుడు అతని కోసం పరిగెత్తి లాభం లేదు. 207ని జీప్లోనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించడం మంచిది అని నిశ్చయించుకున్నాడు. అశ్వత్థామ, సురేఖ ఇంతవరకు వాళ్ళు పరిశోధించిన వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ప్రతాప్ వచ్చారండి అని చెప్పింది మంజు. రాజేశ్వరరావు ఇంట్లో డబ్బు దొరికిన విషయం అతడు పారిపోయినట్టు చెప్పాడు ప్రతాప్. అతడి ఫోటో వాళ్ళ ఇంట్లో దొరికింది. దాంతో ఆ ఫోటో అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించి అతని గురించి ఆరా తీయమని చెప్పాం అన్నాడు ప్రతాప్. మీరు ఇంటికి వెళ్ళారు కదా, మరి రాజేశ్వరరావుని ఎందుకు పట్టుకోలేకపోయారు? అతడు పారిపోయాడండి. కానిస్టేబుల్ని గాయపరిచి ఎలా పట్టుకుంటాం? ఈ లోపల కానిస్టేబుల్ చచ్చిపోయేలాగా ఉన్నాడు. అసలు జరిగిందేంటో చెప్పండి. దాంతో గాంధీ వాచ్ కంపెనీలోంచి ఎలా ప్రారంభించి ఎలా డబ్బుని పట్టుకున్నది మొత్తం చెప్పాడు ప్రతాప్. మరి ఆ అమ్మాయి ఎవరో ఫోన్ చేసింది కదా, ఆ అమ్మాయిని పట్టుకున్నారా? అది కూడా అయిందండి. ఆమె ఏదో 10 రూపాయల కోసం ఫోన్ చేయమంటే చేసిందిట, అంతే అన్నాడు ప్రతాప్. రామ్మూర్తి 10,000 తెచ్చుకున్నట్టు వంట ఆమె వాళ్ళ కొడుక్కి చెప్పింది. దాంతో ఆ డబ్బు కోసము రామ్మూర్తిని హత్య చేసి ఆ డబ్బు పట్టుకుపోయాడు. అతనే హంతకుడని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారా? మై డియర్ ఫ్రెండ్, అది నేను ఒప్పుకుంటే అతను హంతకుడు అవుతాడా? నేను ఒప్పుకోకపోతే కాడా? అది కాదండి. రామ్మూర్తి బ్యాంకు నుంచి తెచ్చుకున్న డబ్బంతా రాజేశ్వరరావు ఇంట్లో దొరికింది. అనుమానం అతని మీదకి పంపడానికి ఎవరైనా అంత డబ్బును ఆ నాపరాయి కింద దాచి ఉంటారని మనం తార్కికంగా అనుకోలేం కదా. ఎందువల్లంటే నాపరాయి కింద ఉన్న డబ్బును గురించి రాజేశ్వరరావుకి తెలుసు. దాన్ని అతను వాడుతున్నాడు. ఆ డబ్బుతోటే విమలకు కూడా వాచ్ కొనిచ్చాడు. ప్రతాప్ హఠాత్తుగా ఏలవేస్తూ ఏదో ఆలోచన తట్టినట్టే ఉండిపోయాడు. ఆగిపోయారే అన్నాడు అశ్వత్థామ. మరొక బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. రాజేశ్వరరావు విమలకి రిస్ట్ వాచ్ ఊరికే కొనిచ్చి ఉండడు. ఇద్దరూ యవ్వనంలో ఉన్నారు. ఇద్దరూ బాగా ప్రేమించుకొని ఉండాలి. ఆ వాచ్ మూలంగా ఈ హత్యలోని అసలు కీలకం మనకి పూర్తిగా అర్థమైపోతోంది. నిజంగానా? ఏంటో చెప్పండి.
అంది సురేఖ కొంటగా. విమల రాజేశ్వరరావు కలిసే ఈ హత్య చేసుంటారు. ఆమె రామ్మూర్తిని చంపకపోయినా రాజేశ్వరరావుకి అన్ని విధాలా సహాయపడి ఉంటుంది. మరో విషయం, రాజేశ్వరరావు వంట ఆమె కొడుకు. అతను బీదవాడు. విమల కూడా అంత డబ్బున్నది కాదు. హనుమాయమ్మ వాళ్ళకి వీళ్ళకి సంగీతం చెప్పి జీవిస్తోంది. పేదరికంతో విసిగెత్తి రాజేశ్వరరావు విమల కలిసి డబ్బు సంపాదించడం కోసం ఈ అడ్డుదోవని కనిపెట్టి ఉంటారు. ప్రతాప్ గారు, మీరు కట్టిన ఇల్లు బాగుంది, కానీ దానికి పునాది లేదు, సురేఖ వేళాకోళంగా అంది. డిటెక్టివ్ అశ్వత్థామ గంభీరంగా నవ్వసాగాడు. ఇన్స్పెక్టర్ మొహం చిన్నపోయింది. పునాది లేకపోతే నేను చెప్పిన దాంట్లో లోపాలు ఏమున్నాయో చెప్తే సంతోషిస్తాను కదా అన్నాడు ప్రతాప్. మిస్ సురేఖ చెప్పనా వద్దా అని సంశయిస్తూ అశ్వత్థామ వైపు కళ్ళెత్తి చూసింది. ప్రతాప్ గారు, రేఖ మాటల్ని పట్టించుకోకండి. ఒకసారి ఆమె ఏం చెప్తుందో ఆమెకే తెలియదు. మీతో పరిహాసంగా మాట్లాడి ఉంటుంది. సరే, ఇంతకీ విషయానికి వద్దాం. ఆ రాజేశ్వరరావుని ఎంత త్వరగా పట్టుకుంటే అంత త్వరగా రహస్యాన్ని మనం ఛేదించగలుగుతాం. అవును, నేను ఊరుకుంటానా? 24 గంటల్లో వాడిని పట్టుకోకపోతే నా పేరు ప్రతాపే కాదు అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. ఎంతలో అశ్వత్థామ ఫోన్ చేశాడు. ఓరియంట్ ఏజెన్సీ స్పీకింగ్ అంది అటువైపు నుంచి కంఠం. డిటెక్టివ్ అశ్వత్థామని మాట్లాడుతున్నాను. వెంటనే మీ మేనేజింగ్ డైరెక్టర్కి కనెక్షన్ ఇవ్వండి అన్నాడు అశ్వత్థామ. కాసేపు అయ్యాక రామచంద్ర హియర్ అంది మరో కంఠం. నమస్తే రామచంద్రం గారు, 15 నిమిషాల్లో రేఖ మీ ఆఫీస్కి వచ్చి ఒక కవర్ ఇస్తుంది. అది అంతా చదవండి. అందులో నేను చెయ్యమని కోరిన పని ఎంత కష్టమైనా సరే మీరు చేసే తీరాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, పని మాత్రం అవ్వాలి, అంతే. ఎంతకి మీకు కావాల్సింది ఏమిటో ఇప్పుడే చెప్తే అది వీలవుతుందో లేదో నేనే చెప్పేస్తానన్నాడు రామచంద్ర. డిటెక్టివ్ అశ్వత్థామ ఫోన్లో నవ్వాడు. మీకు ఫోన్లో చెప్పి చేయలేను అని మీ చేత అనిపించుకోవడం ఇష్టం లేకే కవర్ పంపుతున్నాను. ఆల్ రైట్, అయితే పంపించండి. డిటెక్టివ్ అశ్వత్థామ రిసీవర్ పెట్టేసి తన ఆఫీస్ టేబుల్ వెనకనున్న కుర్చీలో కూర్చుని ఆ కాగితాలని తీసి తొందరగా దాని మీద ఏదో రాశాడు. రాయడం పూర్తి చేసి దాన్ని ఒక కవర్లో పెట్టి పక్కనే నిలబడ్డ రేఖకు అందించాడు. రేఖ, నీ 70 మైళ్ళ స్పీడ్ ఇప్పుడు ఉపయోగిస్తుంది, వెళ్ళి కవర్ని అతనికి ఇచ్చేయి అన్నాడు అతను. ఆమె ఆ కవర్ని తీసుకొని రామచంద్రన్ దగ్గరికి బయలుదేరింది. రాత్రి 9 దాటింది. ఓడియన్ టాకీస్లో మొదట ఆట అప్పుడే పూర్తయింది. తండోపతండాలుగా ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. ఒకతను థియేటర్లోంచి బయటకొచ్చాడు. పైజమా, షేర్వాణి, పిల్లిగడ్డం, తురకవాళ్ల టోపీ, గోల్డ్ ఫ్రేము, కళ్ళద్దాలు, ఫ్రెంచ్ కట్టు మీసాలు. అతడి వేషం చూస్తే ముస్లిం యువకుడిలాగా కనిపిస్తున్నాడు. అతడు ఆకలితో ఒక ఇరానీ హోటల్లోకి వెళ్ళబోతూ ఉండగా అతడి చూపు పక్కనున్న కిళ్ళి షాపు మీదకి వెళ్ళింది. అతను ఒక దినపత్రిక కొన్నాడు. ఆ దినపత్రిక చేత్తో పట్టుకొని ఇరానీ రెస్టారెంట్లోకి ప్రవేశించాడు. హోటల్ ముందర భాగంలో అనేక మంది కూర్చొని తింటున్నారు. కానీ అతను ఒక చిన్న గదిలోకి ప్రవేశించాడు. అతడు కుర్చీలో కూర్చుని పేపర్ చదవడం మొదలుపెట్టాడు. హోటల్ సర్వర్ వస్తే చికెన్ బిర్యానీ, చపాతీ, కూర్మా పట్రా అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అతను స్థిమితంగా కూర్చున్నాడు. తన చేతిలోని పత్రికను తిరగేశాడు. మొదటి పేజీ చూడగానే అతడి కళ్ళు ఆశ్చర్యంతో నిండాయి. ఆ పేజీని పదే పదే చూస్తూ ఉండిపోయాడు. పెద్ద అక్షరాల్లో చుట్టూ రూల్స్ కట్టి ప్రచురించిన వార్త చదువుతూ ఉంటే వర్ణించలేని ఆనందం అతని హృదయంలోంచి పొంగుకొచ్చింది. ఆ వార్తను ఎంత చదివినా ఇంకా చదవాలనే ఉంది. తనలో ఒక మూల నుంచి సంతోషం, మరో మూల నుంచి బాధ ఒకే క్షణంలో వెలుగు నీడల్లాగా వెలువడుతున్నాయి. ఇదంతా జరగకుండుంటే ఎంత బాగుండేదో. జీవితం సాఫీగా సాగేది. ఉన్నదాంతో సర్దుకుని హాయిగా ఆనందంగా వెన్నెల్లో విహరిస్తూ ఉండేవాణ్ణి. కానీ అయిందేదో అయిపోయింది. నేల మీద ఒలికిన పాలను చూసి ఒత్తుకుంటే లాభం లేదు. అతను ఆలోచిస్తున్నాడు. దినపత్రికను మడిచి లోతుగా ఉన్న తన షేర్వాణి జోబులో దాచుకున్నాడు. హోటల్ నౌకరు ఫుడ్ తెచ్చాడు. అతడికి తినడానికి ఇష్టం లేదు, కానీ ఆకలేస్తోంది. తింటున్నాడు. రుచి లేదు. వాటిలో రుచున్న అతడు దాన్ని అనుభవించే శక్తిని ప్రస్తుతం కోల్పోయాడా అని ఆలోచిస్తున్నాడు. అతడు ఆ పత్రికని మళ్ళీ మళ్ళీ చదివాడు.
అతడు ఏదో టిఫిన్ తిన్నాను అని అనిపించి బయటికి వచ్చాడు. త్యాగరాజ నగర్ పోని అన్నాడు. వెంటనే ఆ ఆటో రిక్షా గంభీరమైన ధ్వని చేసుకుంటూ త్యాగరాజ నగర్ వైపు వెళ్ళిపోయింది. ఒక ఇంటి ముందు ఆగాడు. వీధి గేటు బయట నిల్చుని ఇంటివైపు తేరిపారా చూశాడు. ఇంట్లో దీపాలన్నీ ఆరిపోయాయి. మెల్లగా గేటు తీసుకొని లోపలికి నడిచాడు. గోడ పక్కనున్న మామిడి చెట్టు కిందకి వెళ్ళాడు. తను చేయవలసిందంతా కళ్ళకు కట్టినట్టు అతనికి కనిపిస్తోంది. నేల మీద కొంగి మామిడి చెట్టు మొదట్లో చేత్తో తడిమాడు. అతని చేతికేదో కాగితం లాంటిది తగిలింది. దాన్ని పట్టుకొని గబగబా గేటు దాటి వీధిలోకి వెళ్ళిపోయాడు. రోడ్డమ్మట కొంత దూరం నడిచి అటు ఇటు ఒక్కసారి పరిశీలనగా చూసి వెలుగుతున్న లైట్ల కింద నిలబడి తన చేతిలోని కవర్ని చింపాడు. కవర్లో ఉన్న చిన్న ఉత్తరం తీసి ఆతృతగా చదివాడు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: హోటల్ కైలాస్, గది నంబరు 80. ఈ రాత్రి ఎప్పుడొచ్చినా అక్కడే ఉంటాను. నీకోసం కాచుకొని ఉంటాను. ఇది ఎవరు రాశారో నీకు తెలుసు, అందువల్ల సంతకం పెట్టడం మానేశాను. ఆ ఉత్తరం అతడు 2-3 సార్లు చదువుకొని దాన్ని మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ అతను ఆటో రిక్షా ఎక్కాడు. టైం చూసుకున్నాడు. 8కి ఇంకా 10 నిమిషాలుంది. మెల్లగా నడుస్తూ పోయాడు. ఆటోలో అక్కడికి చేరుకున్నాడు. 80వ నంబర్ గదికి అతడు ధైర్యం తెచ్చుకొని వెళ్ళాడు. నడవ మీద లైట్లు వెలుగుతున్నాయి, కానీ ఆ సమయంలో నడవ మీద తను తప్ప మరెవ్వరూ లేరు. సంతోషించాడు. గదుల నెంబర్లన్నీ పరీక్షగా చూస్తూ అతడు నెమ్మదిగా 80వ నంబర్ గది దగ్గరికి వెళ్ళాడు. తలుపుని నెమ్మదిగా తోశాడు. తలుపు జరిగింది. లోపలికి అడుగుపెట్టాడు. తనకెదురుగా కొంచెం దూరంలో కుర్చీలో ఒక స్త్రీ తలని బల్ల మీదకు వాల్చుకొని చలనం లేనట్టు పడుకునుంది. బయట నడవ మీద ఏదో చప్పుడైంది. అతను వెనక్కి తిరిగి తొందరగా గదిలోకి లోపలికి ప్రవేశించి తాళం వేసేశాడు. ఆ తలుపుకే వీపు ఆంచి నిలబడి ఎదురుగా ఉన్న ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె మొహం అతడికి కనిపించడం లేదు. ఆమె రూపాన్ని చూస్తుంటే సంవత్సరాల తరబడి తనలో అణిచి ఉన్న అనురాగమంతా ఒక్కసారి బయటకి పొంగి పొరలుతూ వచ్చింది. అడుగులో అడుగేసుకుంటూ ఆమె దగ్గరగా వెళ్ళాడు. ఆమె 2 చేతులు వెనక నుంచి ఆమె భుజాలను పట్టుకున్నాడు. నన్ను క్షమించు అన్నాడు. ఆమె నిద్రపోవడం లేదు, ఏడుస్తోందని గ్రహించాడు. వెనక నుంచి ఆమె భుజాలు గట్టిగా నొక్కాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏడుస్తున్న ఆమెను చూస్తుంటే అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగి చటుక్కున ఆమె జాకెట్ మీదకి రాలాయి. నేను నేరం చేశాను, నన్ను క్షమించు అంటూ అతను అమాంతంగా ఆగిపోయాడు. ఒక్కసారి వెనక్కి తిరిగాడు. విశేషమైన భయంతో దూది బస్తాలాగా నేల మీద కూలిపోయాడు. అతడికి ఎదురుగా డిటెక్టివ్ అశ్వత్థామ చేతిలో పిస్టల్ పట్టుకొని గంభీరంగా నిలబడ్డాడు. కుర్చీ మీద కూర్చొని ఏడుస్తున్న స్త్రీ లేచి మెల్లగా నడిచి అశ్వత్థామ పక్కకు చేరుకుంది. అశ్వత్థామ కుడిచేయి ఆప్యాయంగా ఆమె నడుం చుట్టూ వెళ్ళింది. డిటెక్టివ్ అశ్వత్థామ తన చేతిలోని పిస్టల్ని ఆమెకు అందించి నేల మీద కూలిపోయిన వ్యక్తిని లేవదీశాడు. ఒకసారి గంభీరంగా అతడి కళ్ళలోకి చూశాడు. అశ్వత్థామ చేతులు వేగంగా పనిచేశాయి. పిల్లిగడ్డం ఊడి కింద పడింది. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు షేర్వాణి జేబులోకి వెళ్ళింది. తలను కప్పిన తొరకటోపి తివాసి మీద పడింది. భయంతో వణుకుతూ నిస్సహాయంగా తన ముందు నిలబడ్డ అతనిని అశ్వత్థామ చేయబట్టుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. అతడికి ఎదురుగా డిటెక్టివ్ అశ్వత్థామ నిలబడ్డాడు. ఆ స్త్రీ మాట్లాడకుండా సమీపంలో ఉన్న సోఫాలో కూర్చుంది. రాజేశ్వరరావు, పోలీసు వాళ్ల కళ్ళల్లో మట్టిగొట్టి పారిపోవాలి అని ప్రయత్నించావు. దేశంలోని ప్రతి కానిస్టేబుల్ నీకోసమే వెతుకుతున్నాడు. రామ్మూర్తిని హత్య చేసింది నువ్వేనని ఇప్పుడు రుజువైపోయింది అన్నాడు అశ్వత్థామ. రాజేశ్వరరావు ఏదో చెప్పబోయాడు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అతడి నోట మాట రాలేదు. తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకుని మెల్లగా ఎలా అన్నాడు: రామ్మూర్తి ఇన్నపెట్టెలో ఉన్న డబ్బు నేను దొంగిలించాను, అది నిజమే, కానీ అతన్ని నేను చంపలేదు. డిటెక్టివ్ అశ్వత్థామ పరిహాసంగా నవ్వాడు. పిచ్చివాడు తనకి పిచ్చి పట్టిందని ఒప్పుకుంటాడా? అతడు ఒప్పుకోకపోతే లోకం అతన్ని పిచ్చిని గుర్తించకుండా ఉండిపోతుందా? రాజేశ్వరరావు అశ్వత్థామ వైపు దీనంగా చూశాడు. లావుగా బలంగా ఉన్న రాజేశ్వరరావు శరీరం వణుకుతుంటే అశ్వత్థామ మనసులో మొసలి నోట్లో చిక్కుకున్న భాగంలాగా అనిపించింది. జరిగిందంతా నేను మీకు చెప్తాను, అటుపైన మీ ఇష్టం వచ్చినట్టే చెయ్యండి అన్నాడు రాజేశ్వరరావు. అశ్వత్థామ దూరంగా ఉన్న సోఫా దగ్గరికి లాగి అతడికి ఎదురుగా కూర్చున్నాడు.
రాజేశ్వరరావు ఇలా చెప్పసాగాడు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి నేను విమలను మనసారా ప్రేమిస్తున్నాను. కానీ నా తల్లి వంట మనిషి. డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్లలో వంట చేసి ఆమె నాకు చదువు చెప్పించింది. నా తల్లి చేసే వృత్తి మూలంగా సంఘానికి నేను నీచ స్థాయికి చెందిన మనిషిని అయ్యాను. నాలో నాకే ధైర్యం ఉండేదే కాదు. ఎన్నోసార్లు నా హృదయాన్ని విమలకి విప్పి కనబర్చాలి అని అనుకునేవాణ్ణి. నాలో కొత్త మంటూ పొంగుతున్న ప్రేమని ఆమెకు తెలియజేయాలని ఉండేది. కానీ అలా చేసే ధైర్యం నాకు లేకపోయింది. వంటామె కొడుకుని, దానికి తోడు నిరుద్యోగిని. నాలాంటి వాణ్ణి విమల పెళ్లాడుతుందా అనే అనుమానం నన్ను వేధించేది. నా మనసులోని మమకారాన్ని ఆమెకి చెప్పుకోలేకపోయినా అది నాలో దినదినము పెరుగుతూనే ఉంది. విమలని కళ్ళతో చూస్తూ ఆనందించేవాణ్ణి. ఆమెతో మాట్లాడుతుంటే సముద్రపు కెరటాల మీద ఆనందంతో తొణికిసలాడుతూ ఊగుతున్నట్టుగా ఉండేది. బిఏ పాస్ అయ్యాను. 2 ఏళ్ల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏదో మంచి ఉద్యోగం దొరికితే వంటామ కొడుకుని అయినప్పటికీ నా ఉద్యోగాన్ని, చదువునే చూసి విమల నాదవుతుంది అనే నమ్మకంతో ఎన్ని కంపెనీల మెట్లో ఎక్కాను, దిగాను. కానీ చదువు, సంస్కారం ఉన్న నాకెక్కడా పని దొరకలేదు. బుధవారం రాత్రి వచ్చింది. 9:30లోగా అమ్మాయి ఇంటికొచ్చింది. రామ్మూర్తి విమలకి ఆ రాత్రే విందిస్తున్నాడని నాతో చెప్పింది. ఆ మాట వినగానే రామ్మూర్తి మీద నిజంగా నాకు చెప్పలేనంత కసి ఏర్పడింది. నేను ప్రేమించిన విమలని డబ్బుతో మదించిన రామ్మూర్తి పాడు చేస్తాడేమోనని నాకు భయమేసింది. విమల ఆ రాత్రి రామ్మూర్తి ఇంట్లో ఏం చేస్తుందో కనుక్కోవాలని నాకు ఆతృతగా ఉంది. అమ్మ రహస్యంగా పెట్లో దాచిన డబ్బులోంచి 20 రూపాయలు తీసుకున్నాను. సిగరెట్లు కొనుక్కొస్తానని అమ్మతో చెప్పి బయటికెళ్ళాను. ఓ ఆటో రిక్షా ఎక్కి రామ్మూర్తి ఇంటి వైపు పోనిమన్నాను. దూరంగా ఆటో రిక్షా ఆపించి ఒక ఫర్లాంగ్ మేర నడిచి రామ్మూర్తి ఇల్లు చేరుకున్నాను. ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, కానీ కాంపౌండ్లో చీకటిగానే ఉంది. వీధి గేటు దాటి లోపలికెళ్ళి పూల మొక్కల పక్కన దాక్కున్నాను. కాంపౌండ్లో ఎవరూ లేరు. అప్పటికి 9:30 దాటింది అని అనుకుంటున్నాను. నాకెదురుగా లైట్లు వెలుగుతున్న గదిలో విమల, రామ్మూర్తుల సంభాషణ నాకు కూడా వినపడుతోంది. గది బయట గోడవారుగా నిలబడి వాళ్ళ మాటలు ఒక్క క్షణం పాటు విని మళ్ళా వెళ్ళి పూల మొక్కల వెనకాలే దాక్కున్నాను. ప్లేట్ల చప్పుడు వినపడుతూ ఉంటే వాళ్ళిద్దరూ భోంచేస్తున్నారని నాకు స్పష్టంగా తెలిసింది. కాసేపట్లో వాళ్ళ మాటలు నాకు వినపడలేదు. వాళ్ళు ఆ గదిలోంచి ఉత్తరం వైపు ఉన్న మరో గదిలోకి వెళ్ళి ఉంటారు అని అనుకున్నాను. అటుపక్కకు వెళ్దామనుకుని ఒకసారి పరకాయించి చూశాను, కానీ దాక్కోవడానికి అటువైపు మొక్కలేం లేవు. అందువల్ల భయపడి నేను ఉన్న చోటే ఉండిపోయాను. కొంపదేసి విమల ఆ రాత్రి ఆ ఇంట్లోనే పడుకుంటుందేమో అని భయపడ్డాను. ఆమె ఏం చేస్తుందో చివరిదాకా చూసి అటుపైన ఇంటికి పోదామని నేను నిశ్చయించుకున్నాను. సమీపంలో ఉన్న ఇంట్లోంచి గోడ గడియారం 10 గంటలు కొడుతోంది. అదే క్షణంలో ఆ రోడ్డమ్మట వస్తున్న కారు లైట్లు ప్రహరీ గోడ మీద పడి చటుక్కున మాయమయ్యాయి. ఉత్తరం వైపున్న గోడ ప్రాంతంలో ఏదో అలికిడి నాకు వినపడింది. కాసేపట్లో ఎవరో అతను రోడ్డమ్మట మసక వెలుతురులో పారిపోవడం నేను చూశాను. నాకు భయమేసింది. పూల మొక్కల వెనక నుంచి మెల్లగా లోపలికెళ్ళి రామ్మూర్తి కారు షెడ్లో మాట్లాడకుండా తలదాచుకున్నాను. కాసేపటి వరకు అలాగే ఉండిపోయాను. హఠాత్తుగా ఇంట్లోంచి ఒక స్త్రీ కంఠం కీచుగా కేకేసింది. గాబరా పడుతూ లేచాను. నా తల మీద వెంట్రుకలు ఒక్కసారి నిలబడ్డట్టు అయింది. విమల ఏమైందో చూద్దామని మళ్ళా పూల మొక్కల వెనక్కి వచ్చాను. అదే క్షణంలో తోటకు అటువైపు నుంచి విమల కంగారుగా వీధిలోకి వెళ్ళిపోయింది. విమల బయటికి పోగానే ఆమె కేక ఎందుకు వేసిందో, ఏం జరిగిందో చూద్దామని ఉత్తరం వైపుకి వెళ్ళాను. లోపల ఇంకా లైట్లు వెలుగుతున్నాయి, కానీ నిశ్శబ్దంగా ఉంది. దొడ్డి వైపుకి వెళ్ళాను. వెనక తలుపులు తెరిచే ఉన్నాయి. తొందరగా లోపలికి పరిగెత్తి హాల్లోకి అడుగుపెట్టాను. అక్కడి నుండి హాలు కుడివైపునున్న గదిలోకి వెళ్ళి నిలబడ్డాను. నా ముందర రామ్మూర్తి వెల్లికిలా మంచం మీద పడున్నాడు. అతడి గుండెల్లోకి దిగిన కత్తి శివలింగంలాగా నిలబడి ఉంది. ఒక్క క్షణం పాటు నాకు భయమేసింది. కొంపదీసి విమలే ఈ పని చేసుంటుంది అని గాబరాపడ్డాను. కానీ చటుక్కున వీధమ్మట నేను చూస్తుండగా పారిపోయిన మనిషి జ్ఞాపకం వచ్చాడు. దానితో విమల మీద ఉన్న అనుమానం అంతరించింది. హఠాత్తుగా నా దృష్టి గదిలో తెరిచి ఉన్న ఇనప్పెట్ట మీదకెళ్ళింది. దగ్గరగా నడిచి ఇనప్పెట్ట తలుపులు పూర్తిగా తెరిచాను. దానిలో ఉన్న 100 రూపాయల నోట్ల కట్టలను చూస్తుంటే నాలో ఏదో ఆశా పిశాచం పుట్టింది. ఇన్ని సంవత్సరాలుగా దారిద్ర్యంలో పుట్టి పెరిగిన నాకు ఆ డబ్బంతా
ఏదో లక్ష్మీ ప్రసన్నంలాగా కనిపించింది. ఆ నోట్ల కట్టలను నా జేబులో వేసుకుని రామ్మూర్తిని చంపిన వాళ్లే డబ్బును పట్టుకుపోయారు అని పోలీసు వాళ్ళు అనుకుంటారని భావించి తర్వాత నడిచి వీధిగేట్లోంచి రోడ్డు మీద ఉత్తరం వైపు పారిపోయాను. తిన్నగా మా ఇంటికి వచ్చాను. ఆ రాత్రి అమ్మ గాఢ నిద్రలో ఉండగా దొడ్లో నూతి సమీపంలో ఉన్న నాపరాయిని గుణపంతో ఎత్తి పక్కకు పడేసి గొయ్యి తవ్వి ఆ 100 రూపాయల నోట్ల కట్టలను ఒక చిన్న కర్రపెట్టెలో పెట్టి ఆ గోతిలో పెట్టేశాను. మళ్ళా నాపరాయిని మామూలుగా ఉంచేశాను. నా గదిలోకి వచ్చి పడుకున్నాను. ఎంత కళ్ళు మూసినా నిద్రే పట్టలేదు. అనేక ఆలోచనలు నా మనసులో తిరిగాయి. ఈ హత్య హడావిడి అంతా అయిపోయేదాకా ఆ నాపరాయి కింద దాచిన డబ్బును ముట్టుకోకూడదు. ఆ తర్వాత ఏదో వ్యాపారాన్ని స్థాపించి విమలని నాదాన్ని చేసుకుని ఎంతో హాయిగా జీవించాలని ఊహించుకుంటూ నిద్రపోకుండా అలాగే ఉండిపోయాను. కాసేపట్లో సోఫాలో కూర్చున్న ఆమె మా ఇంటికి వచ్చారు. అటుపైన జరిగిందంతా మీకు తెలిసిందే. ఇది నా కథ. ఇది నిజం. నమ్మండి. విమలని ఆమె తల్లిని కాపాడినట్టే నన్ను కూడా కాపాడండి. రాజేశ్వరరావు కళ్ళలో తిరుగుతున్న నీళ్లు చటుక్కున కింద పడ్డాయి. డిటెక్టివ్ అశ్వత్థామ అతని చేయి పట్టుకుని నొక్కి కన్నీళ్లతో అల్లాడుతున్న అతని కళ్ళల్లోకి చూశాడు. కార్ షెడ్లో ఉన్నప్పుడు ఆ కేక విని తోటలోకి నువ్వు రాగానే అటువైపు నుంచి విమల గబగబా వీధిలోకి వెళ్తోంది అని అన్నావు. ఆమె విమలని నీకు స్పష్టంగా తెలుసా? అశ్వత్థామ అడిగాడు. ఆమె మొహాన్ని నేను చూడలేకపోయాను. పూల మొక్కల వెనక నుంచి చూస్తే ఆమె వెనక భాగం మాత్రం నాకు కనిపించింది. అదే కాకుండా మరే స్త్రీ లోపలికి వెళ్ళడం నేను చూడలేదు కదా, అందువల్ల ఆమె విమలే అని అనుకున్నాను. డిటెక్టివ్ అశ్వత్థామ చిత్రంగా పక్క సోఫాలో కూర్చున్న సురేఖ కళ్ళలోకి చూశాడు. మళ్ళీ అతని వైపు తిరిగాడు. మరొక విషయం, నువ్వు పూల మొక్కల వెనక దాక్కున్న సమయంలో కార్ లైట్లు ఏవో ప్రహరీ గోడ మీద పడి ఆరిపోయాయి అన్నావు. అప్పుడే పారిపోతున్న అతను నీకు కనపడ్డా? కారు దీపాలు ఆరిపోయాక అతడు రోడ్డమ్మట పరిగెత్తాడు. అతన్ని చూడగానే నేను కార్ షెడ్లోకి వెళ్ళిపోయి దాక్కున్నాను. నువ్వు చూసిన ఆ కారులో ఎవరైనా వచ్చి ఆ ఇంట్లో ప్రవేశించి ఉండొచ్చు కదా. ఆ కారు కొంచెం దూరంగా ఆగింది. దాని లైట్లు మాత్రం ప్రహరీ గోడ మీద పడ్డాయి. ఆ కారులో ఎవరైనా రామ్మూర్తి ఇంటికొస్తే అతని ఇంటి ముందే కారును ఆపేవారు. ఇంటి ముందు కారు ఆగితే నాకు ధ్వని ఇంకా ఎక్కువ వినిపించేది. ఎవరైనా వీధి గేటు దాటి తోట అటువైపు నుంచి ఇంట్లోకి వెళ్ళి ఉంటే నువ్వన్న కార్ షెడ్లోంచి చూడగలిగేవాడివా? చూడలేనండి. కార్ షెడ్ ఇంటికి దక్షిణం వైపున వెనక భాగంలో ఉంది. దానికి తోడు అక్కడ కారు చీకటిగా ఉంది. డిటెక్టివ్ అశ్వత్థామ హఠాత్తుగా సోఫాలోంచి లేచాడు. అతడి చూపు రాజేశ్వరరావు మొహం మీద నుంచి మెల్లిగా సురేఖ మీదకి వెళ్ళింది. రేఖ, వెంటనే ఇన్స్పెక్టర్ ప్రతాప్కి ఫోన్ చేయి. 5 నిమిషాల్లో ఇక్కడికి రమ్మను. మిస్ సురేఖ గదిలోని టెలిఫోన్ దగ్గరికి వెళ్ళింది. రాజేశ్వరరావు హఠాత్తుగా సోఫాలోంచి లేచి నిలబడ్డాడు. అన్ని వైపులా మూసిన గదిలో ఇరుక్కున్న పిల్లిలాగా గంతేసి తలుపులు తెరవబోయాడు. కానీ అశ్వత్థామ బలమైన 2 చేతులు అతన్ని చుట్టేసి గట్టిగా పట్టుకున్నాయి. వదలండి, వదలండి అంటూ రాజేశ్వరరావు గింజుకున్నాడు. కానీ అశ్వత్థామ బల్లూకపు పట్టులోంచి ఎంత గింజుకున్నా విడుదల పొందడం అసాధ్యం అని గ్రహించాడు. అశ్వత్థామ అతన్ని లాక్కెళ్ళి మళ్ళా సోఫాలో కూర్చోబెట్టాడు. సిగరెట్ పీలుస్తూ అతని ముందు నిలబడ్డాడు. రాజేశ్వరరావు మళ్ళా సోఫాలోంచి లేవబోయాడు. అశ్వత్థామ మెరుపులా అతని వైపు చూసి కూర్చో అని పిడుగులాగా అరిచాడు. రాజేశ్వరరావు రబ్బర్ బొమ్మలా సోఫాలో పడ్డాడు. రాజేశ్వరరావు, చదువుకున్నావు, యవ్వనంలో ఉన్నావు. పిరికితనంగా పోలీసుల నుంచి ప్రజల నుంచి దూరంగా పారిపోవడం నీలాంటి యువకునికి ధర్మం కాదు. గుండెను నిబ్బరం చేసుకుని ధైర్యం తెచ్చుకో. నువ్వు ప్రేమించిన విమలని కళ్ళ ముందు పెట్టుకొని ఆమె ప్రేమ కోసమైన ధర్మంగా ఇన్స్పెక్టర్ ప్రతాప్కి నీ అంతట నువ్వే లొంగిపోయి నిజాన్ని చెప్పు అన్నాడు అశ్వత్థామ. కాసేపట్లో ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చాడు. పోలీసులకు అప్పగిచ్చేసి అక్కడి నుంచి అశ్వత్థామ సురేఖ బయటికి వెళ్ళిపోయారు. అశ్వత్థామ సురేఖ హనుమాయమ్మ ఇంటికి వెళ్లారు. ఒక చాప మీద పడుకునుంది ఆవిడ. విమల తల్లి పక్కనే కూర్చుని ఏదో మాట్లాడుతోంది. హాల్లోకి వచ్చిన వాళ్ళిద్దరిని చూడగానే విమల మాట్లాడడం మాని లేచి నిలబడింది. అశ్వత్థామ దగ్గరగా వెళ్ళి ఒక చాప మీద పడుకున్న హనుమాయమ్మను చూశాడు. హనుమాయమ్మ చేతులు జోడించి అతడికి నమస్కారం పెట్టింది. విమల హాల్లో దూరంగా ఉన్న 2 కుర్చీలను వాళ్ళకి చూపించింది. ఒక్క క్షణం పాటు ఆలోచిస్తూ తన ఎదురుగా చాప మీద కూర్చున్న వాళ్ళిద్దరినీ చూశాడు.
హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. హనుమాయమ్మ చాలా నీరసంగా కనపడుతోంది. ఆమె కళ్ళలో ఏదో బాధ స్పష్టంగా తెలుస్తోంది. అశ్వత్థామ గారు ముళ్ళ మీద కూర్చుని మేమిలా ఎన్ని రోజులు ఉండడం అని అడిగింది హనుమాయమ్మ. అశ్వత్థామ, మీరేం బెంగపడకండి, బాధపడకండి, ఈ రాత్రి అంతా తేలిపోతుంది అన్నాడు అశ్వత్థామ. ఇవాళ రాత్రే అంది విమల. అవును, అయితే ఈ పాటికి చూచాయిగా హత్య ఎవరు చేసింది మీకు తెలిసే ఉండాలన్నమాట అంది విమల. అశ్వత్థామ జవాబు ఇవ్వకుండా హనుమాయమ్మ వైపు తన చూపును పోనిచ్చాడు. మీరు రోడ్డు మీద వెళ్తుంటే రామ్మూర్తి ఇంటి ప్రాంతంలో మీకు ఎవరైనా కనిపించారా? ఎవరు కనిపించలేదే. వీధి గేటు తీసుకుని లోపలికి వెళ్లే ముందు పక్క ఇళ్ల వైపు చూశారా? వీధి తలుపులు తీసే ఉన్నాయండి. అంతరాత్రి వేళ రామ్మూర్తి ఇంటికి నేను వెళ్తూ ఉంటే ఎవరైనా చూస్తే బాగుండదని గేటు లోపల నిలబడి సమీపంలో ఉన్న ఇళ్ల వైపే నేను చూశాను. పక్కనున్న లక్ష్మీపతి ఇంట్లో దీపాలు లేవు. ఎదురుగా ఉన్న రామచంద్రన్ ఇంట్లో కూడా చీకటిగానే ఉంది. వాళ్ళందరూ నిద్రలో ఉన్నారని ధైర్యం తెచ్చుకొని నేను రామ్మూర్తి ఇంట్లోకి ప్రవేశించాను. డిటెక్టివ్ అశ్వత్థామ కళ్ళు ప్రకాశవంతంగా అయ్యాయి. తను మెల్లగా సురేఖ చేయబట్టుకొని, రేఖ, మన పని పూర్తయింది, పదం పద అన్నాడు. ఇద్దరు బయటికి నడిచారు. విమల వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ వీధి గేటు దాకా వచ్చి నిలబడింది. మిస్ సురేఖ కార్ని స్టార్ట్ చేసింది. నిన్న రాత్రి రాజేశ్వరరావు పోలీసులకి దొరికిపోయాడు తెలుసా? విమల నిర్గాంతపోయింది. కర్రబొమ్మలాగా కదలకుండా ఉండిపోయింది. ఆమె నోటమ్మట మాట రాలేదు. ఆమె చేతుల వైపు చూశాడు. రాజేశ్వరరావు ఇచ్చిన రిస్ట్ వాచి పెట్టుకోలేదే, దాన్ని నూతిలోకి విసిరేశాను అంది విమల కోపంగా. అతని మీద ఉన్న కోపాన్ని అతనిచ్చిన వాచి మీద చూపెట్టావా అని అడిగాడు అశ్వత్థామ. ఆ డబ్బు అతందే అనుకుని నేను పొరపడ్డాను. అది దొంగ సొత్తు అని తెలిస్తే ఆ వాచ్ అతని మొహానికేసి అప్పుడే కొట్టేదాన్ని. అయితే మొదట్లో ఆ డబ్బు అతనిదే అనుకున్నావన్నమాట. అతను అబద్ధాలు ఆడుతున్నాడని నాకేం తెలుసు? నిన్న పొద్దుటే నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని అతను చీటీ రాశాడు. అందువల్ల ఐస్ క్రీమ్ తిని వస్తానని అమ్మతో చెప్పి నేను పాండీ బజార్ వెళ్ళాను. బస్టాప్ దగ్గర ఇద్దరం కలుసుకున్నాం. అతని మేనత్త ఎవరో పోయిందని, దాని మూలంగా అతను వేలకు వేలు ఆస్తి వచ్చిందని నాతో చెప్పాడు. ఆ సంతోష వార్తను నాతో చెప్పి ఒక రిస్ట్ వాచ్ కొని నాకు ఇస్తా అన్నాడు. మొదట్లో వద్దన్నాను, కానీ ఎంతకాలం నుంచో చేతికి రిస్ట్ వాచ్ కొనుక్కోవాలని నాకు ఉండేది. నాలో ఉన్న కోరికని అణుచుకోలేక ఒప్పుకున్నాను. కొనిచ్చాడు. ఆ తర్వాత తనేదో పెద్ద వ్యాపారం స్థాపించబోతున్నానని నాతో చెప్పాడు. కాసేపు అయ్యాక ఇద్దరం విడిపోయాం అంది విమల. విమల పెదవులు వణికాయి. యవ్వనంలో ఉన్న ఆమెను చూస్తుంటే అశ్వత్థామ హృదయం జాలితో నిండిపోయింది. విమల, నువ్వు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. కోపం స్త్రీ మొహాన్ని వికృతంగా చేస్తుందని పెద్దలు అంటారు అన్నాడు నవ్వుతూ. విమల మాట్లాడకుండా తన ఇంటి కాంపౌండ్లోకి వెళ్ళిపోయింది. కారు కదిలింది. మిస్ సురేఖ కారుని లక్ష్మీపతి ఇంటి ముందు ఆపింది. అశ్వత్థామ కిందకి దిగాడు. రేఖ, నువ్వు కారులోనే కూర్చో, నేను త్వరగా వచ్చేస్తాను అన్నాడు. అశ్వత్థామ వరండా మీద నిలబడి తెరిచి ఉన్న తలుపుల ద్వారా ముందర గదిలోకి చూశాడు. బల్ల మీద కూర్చుని లక్ష్మీపతి ఏవో పత్రాలు తిరగేస్తున్నాడు. వరండాలో చప్పుడు వినగానే తలెత్తి చూశాడు. ఓ మీరా, రండి అన్నాడు అతను. లక్ష్మీపతి గారు, ఈ హత్య పరిశోధనలో మీరు మాకు చాలా సహాయపడ్డారు. ఇంకొంచెం సహాయం చేస్తే మా పని పూర్తయిపోతుంది అన్నాడు అశ్వత్థామ. అదేముందండి, నేను చేయగలిగిన సహాయం చేస్తానని ఇంతకుముందే చెప్పాను కదా ప్రతాప్ గారితో కూడా అన్నాడు అతను. హంతకుణ్ణి అన్వేషించడంలో మునిగిపోయి మీ దగ్గరికి నేను రాలేదు. నిన్న రాత్రి రాజేశ్వరరావు దొరికిపోయాడు కూడా. రామ్మూర్తి ఇంట్లో ఉండవలసిన డబ్బు అతడి ఇంట్లో దొరికింది. లక్ష్మీపతి ఆశ్చర్యపోతూ నిలబడ్డాడు. అమ్మా అని గట్టిగా కేకేశాడు. వంటిట్లో నుంచి అతడి తల్లి ముందర గదిలోకి వచ్చింది. ప్రశ్నార్థకంగా కొడుకు వైపు చూసింది. అమ్మా, వంటామ కొడుకు రాజేశ్వరరావుని నిన్న రాత్రి పోలీసు వాళ్ళు అరెస్టు చేశారట. డబ్బు అతనింట్లోనే దొరికిందట. డిటెక్టివ్ అశ్వత్థామ వాళ్ళిద్దరిని విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు. అబ్బాయి, ఈ గూడు పుట్ట అని అంతా ఇంట్లో వాళ్లే చేసుంటారని నేను మొదట్లే అన్నాను కదట్రా. నేను నీతో అన్నది పోలీసులు వాళ్ళకి అప్పుడే చెప్పుంటే ఇంతకుముందే రహస్యం బయటపడి ఉండేది అందామె. అశ్వత్థామ లక్ష్మీపతి దగ్గరగా వెళ్ళాడు. బుధవారం రాత్రి మీకు ఆ స్త్రీ కేక ఎన్నింటికి వినపడిందో గుర్తుందా? బాగా గుర్తుందండి. ఆ కేక నన్ను లేపింది.
లేవగానే పడగదిలో బల్ల మీద ఉన్న గడియారాన్ని చూశాను. టైం సరిగ్గా 10 అయింది. మీ గడియారం సరిగ్గా తిరుగుతోందా? అది ఎప్పుడు సరిగ్గానే తిరుగుతుందండి. అశ్వత్థామ తన రిస్ట్ వాచ్ వైపు చూసుకుని, అయితే మీ గడియారంలో ఇప్పుడు టైం ఎంత అయిందో చూపించండి అన్నాడు. లక్ష్మీపతి మేడ మీదకి వెళ్ళబోతూ ఎందుకో సంశయిస్తూ ఆగిపోయాడు. లక్ష్మీపతి గారు, ఆ కేక సరిగ్గా ఎప్పుడు విన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. అందువల్ల మీరు చూసిన వాచి ఇచ్చే సాక్ష్యాలు మాకు చాలా ఉపయోగిస్తాయి అన్నాడు నవ్వుతూ అశ్వత్థామ. లక్ష్మీపతి కాసేపట్లో ఒక గడియారాన్ని పట్టుకొని కింద గదిలోకి వచ్చాడు. ఇప్పుడు సరిగ్గా 10:15 అయింది అన్నాడు లక్ష్మీపతి. డిటెక్టివ్ అశ్వత్థామ ఆ గడియారాన్ని పరీక్షగా చూశాడు. తన వాచ్ కేసి చూసుకున్నాడు. లక్ష్మీపతి గారు, చాలా థ్యాంక్స్. మీ గడియారం సరిగ్గానే తిరుగుతోంది. నేను వెళ్ళొస్తానంటూ డిటెక్టివ్ అశ్వత్థామ చటుక్కన బయటకు నడిచి కారెక్కాడు. మరుక్షణంలోనే మిస్ సురేఖ కారును జోరుగా బోనెచ్చింది. పోలీస్ స్టేషన్ ముందు కారు ఆగింది. అశ్వత్థామ, సురేఖ గబగబా నడుస్తూ ఇన్స్పెక్టర్ ప్రతాప్ గదిలోకి వెళ్లారు. వాళ్ళని చూడగానే చాలా ఆనందంతో, దయచేయండి, కూర్చోండి. ప్రతాప్ గారు 3 రోజుల నుంచి నిద్రాహారం లేకుండా ఈ హత్య పరిశోధనలో మునిగిపోయి ఉన్నారు. కాసేపు మీరు రేఖ ఇక్కడ కూర్చొని కులాసాగా మాట్లాడుకోండి. నేనీ లోపల లాకప్లో ఉన్న రాజేశ్వరరావుని కలుసుకుని వస్తాను అని అశ్వత్థామ లోపల గదిలోకి వెళ్ళాడు. రాజేశ్వరరావు ముందు అశ్వత్థామ నిలబడ్డాడు. నేల మీద కూర్చుని గోడకు చారగిలబడి నిస్సహాయంగా కూర్చున్న రాజేశ్వరరావు అశ్వత్థామను చూడగానే చిన్నగా నవ్వాడు. రాజేశ్వరరావు, నువ్వు కారు షెడ్లో ఉండగా కేక విన్నావు. వినగానే ఏం చేశావు? కేక వినగానే పూల మొక్కల వెనక్కి వెళ్ళాను. విమల వెళ్ళిపోయింది. నాలాగే ఆ కేక విని పక్కిళ్లలోని వాళ్ళు లేచి ఉంటారేమో అని అనుకుని చీకటిగా ఉన్న పోర్టిగోలో నిలబడి పక్కింటి వైపు, ఎదురింటి వైపు చూశాను. ఎవరూ లేవలేదు అని ధృవపరుచుకుని మెల్లగా ఇంట్లోకి ప్రవేశించాను. ఎవరూ లేవలేదని ఎలా అనుకున్నావు? ఆ ఇళ్లలో దీపాలు వెలగడం లేదు. ఇళ్లన్నీ చీకటి మయంగా ఉన్నాయి. ఎవరైనా లేస్తే ఎలక్ట్రిక్ దీపాలు వేసుకుంటారు కదా. ఆ కేక చాలా గట్టిగా ధ్వనించిందా? కీచుగానే వినిపించిందండి. కానీ నిద్రలో ఉన్నవాళ్లకు ఆ కేక వినిపించకపోవచ్చు. రామ్మూర్తి ఇంట్లో దాక్కుని నా మనసంతని ఆ ఇంట్లో జరిగే సంఘటనల మీదే నేను కేంద్రీకరించడం వల్ల కేక నాకు బాగా వినపడింది. పాపం, మీ మేనత్త పోయిందటగా. రాజారావు సిగ్గుతో మొహాన్ని చేతుల్లో వాల్చుకున్నాడు. విమలతో ఆ విధంగా అబద్ధం చెప్పవలసి వచ్చింది. డిటెక్టివ్ అశ్వత్థామ తీక్షణంగా రాజేశ్వరరావు కళ్ళలోకి చూస్తే ఇలా అన్నాడు. అబద్ధాలాడి ప్రియురాల్ని ఆకర్షించడం మంచిది కాదు. నిజం తెలిసాక ఆమె హృదయంలో నిప్పు రగులుకుంటుంది. రాజేశ్వరరావు తలెత్తి పైకే చూడలేదు. డిటెక్టివ్ అశ్వత్థామ వడివడిగా బయటకు వెళ్ళిపోయాడు. సురేఖ గారు, మీరు అసలు ఆ రాజేశ్వరరావుని ఎలా పట్టుకున్నారు? మేమేం అతన్ని పట్టుకోలేదండి. మేము ఒక ఉత్తరం ఇచ్చాము. అది చూసి అతనే మా దగ్గరకు వచ్చాడు. ఓ, అలాగా, చాలా మంచి పని చేశారు అన్నాడు ప్రతాప్. మీ ఇద్దరు లేకపోతే నేను అసలు రాజేశ్వరరావుని పట్టుకునేవాడే కాదు అన్నాడు. అశ్వత్థామ ఒక్క క్షణం పాటు నవ్వుతూ ప్రతాప్ వైపు పరీక్షగా చూశాడు. ప్రతాప్ గారు, ఇవాళ రాత్రి 8 గంటలకి రామ్మూర్తి ఇంట్లో ఒక చిన్న సమావేశాన్ని జరుపుతున్నాను. ఆ సమావేశానికి మీరు కూడా వస్తే మంచిది. హంతకుడు రాజేశ్వరరావుని మా పోలీస్ స్టేషన్లో ఉంచి మనము ఎక్కడో సమావేశం అయితే ఏం లాభం? అతన్ని కూడా తీసుకురండి. ఈ సమావేశంలో అతను కూడా పాల్గొంటాడు అన్నాడు అశ్వత్థామ. డిటెక్టివ్ అశ్వత్థామ, సురేఖ లేచి నిలబడ్డారు. సరిగ్గా 8 రాజేశ్వరరావుతో సహా వస్తారుగా? వస్తాలేండి. వాళ్ళిద్దరూ బయటికి నడిచారు. రామ్మూర్తి ఇంట్లో ఎలక్ట్రిక్ దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అంతకాంతితో ప్రకాశిస్తున్న ఇంటివైపు చూస్తే ఏ విందో పండగో జరుగుతుందేమోనని ఎవరైనా అనుకునేవారు. ఇంటి ముందు కార్లు, టాక్సీలు, జీపులు ఆగాయి. అనేక మంది పోలీస్ కానిస్టేబుల్స్ ప్రకాశవంతంగా ఉన్న తోటలో పచారులు చేస్తూ తిరుగుతున్నారు. కింద భాగంలో ఉన్న హాలు చాలా విశాలంగా ఉంది. కోలగా ఉన్న ఒక రోజ్వుడ్ బల్ల చుట్టూ 12 కుర్చీలు వేయబడ్డాయి. అన్ని కుర్చీల్లోనూ ఎవరో ఒకరు కూర్చునున్నారు. కానీ అశ్వత్థామకు ఎదురుగా ఉన్న కుర్చీ మాత్రం ఖాళీగా ఉంది. డిటెక్టివ్ అశ్వత్థామ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. కూర్చున్న వాళ్ళందరూ అనేక భావాలతో అతడి వైపు కళ్ళెత్తారు. అశ్వత్థామ చూపు తనకెదురుగా ఖాళీగా ఉన్న కుర్చీ మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆ ఖాళీ కుర్చీని చూస్తుంటే బుధవారం రాత్రి తను చూసిన రామ్మూర్తి శవం అశ్వత్థామకి
జ్ఞాపకం వచ్చింది. ఆ కుర్చీని చూస్తుంటే డబ్బుతో తూగుతూ యవ్వనంతో మెరమెట్లు గొలుపుతూ అందరిలాగా ఆశలు పెట్టుకుని ఆకస్మికంగా క్షణంలో తన జీవితాన్ని కోల్పోయిన రామ్మూర్తి కళేబరం అతడి మెదడులో నాట్యం చేసింది. అశ్వత్థామ కళ్ళు మెల్లగా ఖాళీ కుర్చీ మీద నుంచి ఎడం పక్కకి తిరిగాయి. రామ్మూర్తి తల్లి రాజమ్మ, హనుమాయమ్మ, వంటామె సుబ్బమ్మ, లక్ష్మీపతి తల్లి దుర్గమ్మ, సురేఖ వాళ్ళందరి మీదకి అతడి దృష్టి వెళ్ళింది. తర్వాత అశ్వత్థామ తన కుడివైపున ఉన్న కుర్చీల వైపు చూపును పోనిచ్చాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, లక్ష్మీపతి, రాజేశ్వరరావు, విమల, సుమిత్ర వాళ్ళందరూ ఒక వరుసలో కూర్చున్నారు. తనకు కుడివైపున కూర్చున్న ప్రతాప్ను చూస్తూ అశ్వత్థామ ఇలా అన్నాడు, నేను మాట్లాడే ముందు ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారు మనందరికీ కొన్ని విషయాలు చెప్తారు. దాని మూలంగా రామ్మూర్తి హత్య రహస్యాన్ని మనం బాగా అవగాహన చేసుకుంటామని నేను నమ్ముతున్నాను. డిటెక్టివ్ అశ్వత్థామ తన కుర్చీలో కూర్చుని ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీ వైపు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ప్రతాప్ లేచి నిలబడి ఇలా చెప్పసాగాడు. బుధవారం రాత్రి లక్ష్మీపతి గారు ఆ హత్యను గురించి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. వెంటనే హత్యా స్థలానికి వచ్చి చూడవలసిందంతా నేను చూశాను. ఇతరులు చెప్పిందంతా విన్నాను. మొదట్లో నేను 1-2 పొరపాట్లు చేసినా వాటిని వెంటనే గుర్తించి సరైన బాటమ్మట్ట నా ఆలోచనల్ని పోనిచ్చాను. ఈ హత్య డబ్బు కోసమే జరిగి ఉంటుందని ఊహించి ఆ విషయాన్ని అశ్వత్థామ గారితో చెప్పాను. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆగి అశ్వత్థామ వైపు చూశాడు. అందరి చూపులు అశ్వత్థామ మీదకే వెళ్ళాయి. అవును, మీరు చెప్పారు అన్నాడు అశ్వత్థామ ముక్తసరిగా. ఇన్స్పెక్టర్ ప్రతాప్ మళ్ళీ టీవీగా నిలబడి సగర్వంగా ఇలా చెప్పుకుపోయాడు. రామ్మూర్తి ఇనప్పెట్లోంచి పోయిన డబ్బు మాకు దొరికింది. ఆ డబ్బు కోసం మేము చాలా తెలివిగా సోదా చేయవలసి వచ్చింది. ఈ హత్యా రహస్యాన్ని ఛేదించడానికి మేము పడ్డ కష్టాలన్నిటి గురించి, పన్నిన యుక్తుల గురించి మీకు నేను చెప్పదలుచుకోలేదు. పోలీసు వాళ్ళు చేసిందంతా బయటికి వెలిబుచ్చడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక్క విషయం నేను చెప్పక తప్పదు. డబ్బు దొరికిన మరుక్షణం నుంచి వేట కుక్కల్లాగా రాజేశ్వరరావుని వేటాడి చివరికి అతడి రహస్యంగా అర్ధరాత్రి వేళ ఒక హోటల్లో పట్టుకుని అరెస్టు చేశాను. రాజేశ్వరరావే హంతకుడు. నేను చెప్పవలసింది చెప్పాను. ఎటుపైన చెప్పవలసిందంతా నా మిత్రులైన అశ్వత్థామ గారికి వదులుతున్నాను. రాజేశ్వరరావు హంతకుడని నాకంటే బాగా ఆయన నిరూపిస్తారని మీరే కనుక్కుంటారు. అశ్వత్థామ లేచి ఇలా చెప్పసాగాడు. రామ్మూర్తి బ్రతికుంటే నాకెదురుగా ఉన్న ఖాళీ కుర్చీలో అతను కూర్చుని ఉండేవాడు. కానీ అతను బ్రతికుంటే మనందరికీ ఈ ఇంట్లో, ఈ హాల్లో ఈ విధంగా సమావేశం అవడానికి అవసరం ఉండేదే కాదు. బుధవారం రాత్రి రామ్మూర్తిని ఎవరో హత్య చేశారు అన్న విషయం మనందరికీ తెలుసు. మీలో కొంతమందికి రామ్మూర్తితో బాగా పరిచయం ఉంది. మరి కొంతమందికి పరిచయం లేకపోయినా అతని గురించి ఎంతో తెలుసు. మీలో ఎవరో ఒకరు ఈ రామ్మూర్తిని హత్య చేసి ఉండాలని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు చేసింది కనుక్కుని నిరూపించడం కోసమే మీ అందరినీ ఈ హాల్లో సమావేశపరిచానని నేను కోరాను. మొదట్లో హత్య ఎలా జరిగిందో పరిశీలిద్దాం. నేను చూసేసరికి రామ్మూర్తి తన పడగదిలో మంచం మీద వెల్లికిలా పడున్నాడు. పదునైన పళ్ళు కోసుకునే కత్తిని ఎవరో బలంగా అతని గుండెల్లోకి దిగేసి ఉంటారు. దాని మూలంగానే అతనికి వెంటనే చావు సంభవించింది. రామ్మూర్తి చావు కేకని ఎవరూ వినలేదు. కానీ కొన్ని కారణాల వల్ల అతను కేక వేయకుండానే చచ్చిపోయి ఉండాలని మనం అనుకోవాలి. ఒక చేత్తో అతని నోరును గట్టిగా మూసి నొక్కిపెట్టి అదే క్షణంలో మరో చేత్తో ఎవరో అతన్ని పొడిచి ఉండాలి అని నేను ఊహిస్తున్నాను. హత్య జరిగే సమయానికి రామ్మూర్తి ఇంకా నిద్రపోవడం లేదు. బహుశా తనకి విమలకి మధ్య జరిగిన సంఘటనను గురించి ఆలోచిస్తూ అతడు పరుపు మీద వాలి పడుకుని ఉంటాడు. ఆ సమయంలో ఎవరో హఠాత్తుగా మంచం దగ్గరికి వెళ్ళి లేచే లోపలే అతన్ని చంపేసి ఉంటారు. మరొక విషయం, హంతకునికి హతుడికి పోట్లాట జరిగిన గుర్తులేవి నాకు కనిపించట్లేదు. రామ్మూర్తి అంత బలవంతుడు కాకపోయినా అంత బలహీనుడు కాదు. చచ్చే సమయంలో రామ్మూర్తి తనని రక్షించుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయకపోవడం నన్ను ఆశ్చర్యంతో నింపింది. దాని గురించి ఆలోచిస్తే ఒక విషయం నాకు బోధపడింది. ఈ హత్య స్త్రీ చేసింది కాదు అని నేను నిరూపించుకున్నాను. రామ్మూర్తి నోరు నొక్కిపెట్టి మరో చేత్తో
అతన్ని పొడవడం ఈ హాల్లో కూర్చున్న ఆడవాళ్ళెవ్వరికి వీలు కాదు అని నా నమ్మకం. రామ్మూర్తి కాలు బ్యాండేజీలో ఉండొచ్చు. అయినప్పటికీ ఆడవాళ్ళెవ్వరైనా అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించి ఉంటే అతను పోట్లాడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించి ఉండేవాడు. ఆ పోట్లాటను సూచించే గుర్తులు గదిలో కనపడేవి. కానీ హత్య జరిగిన గదిలోకి నేను అడుగుపెట్టేసరికి అటువంటి గుర్తులేవీ నాకు కనపడలేదు. అందువల్ల ఈ హత్య చాలా బలంగా ఉన్న ఏ పురుషుడో చేసి ఉండాలని తెలుస్తోంది. డిటెక్టివ్ అశ్వత్థామ ఆగాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఒకసారి లక్ష్మీపతి పక్కన కూర్చున్న రాజేశ్వరరావుని యగాదిగా చూశాడు. అందరి చూపులు రాజేశ్వరరావు మీదకే వెళ్ళాయి. వాళ్ల చూపుల్ని భరించలేక మొహాన్ని అతను చేత్తో గప్పేసుకున్నాడు. మళ్ళీ అశ్వత్థామ మొదలుపెట్టాడు. ఈ హత్య ముక్కుసూటిగా కనపడి నన్ను మొదట్లో కొంత మోసం చేసింది. తర్వాత రామ్మూర్తి హంతకుడు చాలా తెలివైన వాడని, ఒక అమూల్యమైన సమయం చిక్కగానే అతడు చేయదలిచిన కార్యాన్ని సాధించుకున్నాడని తెలుసుకున్నాను. ఒక ముఖ్యమైన విషయం నన్ను చాలా గాబరా పెట్టింది. హత్య జరిగిన గదిలోకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా అనేక మంది వెళ్ళారు. కానీ ఎవ్వరూ ఒకరిని మరొకరు చూడలేకపోయారు. ఇందులో విచిత్రం ఏమిటి అంటే ఎవ్వరికీ కనపడని ఒకే ఒక వ్యక్తి హత్య జరిగిన గదిలోకి వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని చూడగలిగాడు. అతనే హంతకుడు. 8 విమల రామ్మూర్తి ఇంటికి భోజనానికి వెళ్ళింది. రామ్మూర్తి డబ్బున్నవాడని ఆమెకు తెలుసు. అతడితో పరిచయం ఉంటే తనకి లాభిస్తుంది అనే నమ్మకంతో విమల విందుకు వెళ్ళుంటుంది. రామ్మూర్తి విమల భోజనాలు చేస్తూ ఉండగా వంటామె వీధి తలుపులకి తాళం వేసి ఏ స్నేహితురాలి ఇంటికో వెళ్ళి అక్కడ నుంచి తనింటికి వెళ్ళిపోయాను అంది. కానీ వంటామె తన ఇల్లు చేరుకునే ముందు ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి హోటల్ గంగాలో ఉంటున్న సుమిత్రకి ఫోన్ చేసి అంతా సరిగ్గా ఉంది అని చెప్పింది. ఈ విచిత్రమైన వార్త టెలిఫోన్ ద్వారా సుమిత్రకి చెప్పినందుకు వంటామెకు 50 రూపాయలు ముట్టాయి. వంటామె పళ్ళు కిలించింది. ఆమె కనురెప్పలు రెప్పరెప్పలాడాయి. అశ్వత్థామ చూపు వంటామె మీద నుంచి దూరంగా కూర్చున్న సుమిత్ర వైపు వెళ్ళింది. వంటామె టెలిఫోన్లో చెప్పిన ఈ విచిత్ర వార్త ఏంటో నాకు మొదట్లో అర్థం కాలేదు. కానీ సుమిత్రకు ఆ వాక్యం అర్థమైంది. ఆ మాటలు వినగానే విపరీతమైన కోపంతో కసితో సుమిత్ర హోటల్లోంచి బయటకొచ్చి టాక్సీ ఎక్కి తిన్నగా రామ్మూర్తి ఇంటి వైపు వెళ్ళింది. రామ్మూర్తి ఇంటికి కొంచెం దూరంగా ఆమె టాక్సీ ఆగేసరికి ఎవరి గోడ గడియారమో 10 కొడుతోంది. సుమిత్రని ఆ టాక్సీలో ఉంచి ఆమె టాక్సీ అక్కడ ఆగే లోపల జరిగిన విషయాలను వివరిస్తాను. వంటామె ఇల్లు చేరుకునేసరికి 9 దాటింది. రాజేశ్వరరావు ఇంట్లోనే ఉన్నాడు. రామ్మూర్తి ఇంటికి విమల భోజనానికి వచ్చిందని తల్లి అతనితో చెప్పింది. కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి అతడు విమలని గాఢంగా ప్రేమిస్తున్నాడు. తల్లి చెప్పిన సంగతి వినగానే అతని హృదయం ఈర్ష్యతోటి క్రోధంతో నిండింది. అతడు బేదవాడు, వంటామె కొడుకు. విమలను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆమెను పొందగలడు అనే నమ్మకం అతనికి లేదు. కానీ ఆమె మరొకళ్ళ చేతుల్లోకి పోతుంటే అతడు సహించలేకపోయాడు. భోజనాలు అయ్యాక రామ్మూర్తి ఇంట్లో ఏం చేస్తోందో అన్న ప్రశ్న అతన్ని వేధించింది. అతడు తల్లితోటి సిగరెట్ కొనుక్కొని వస్తానని వేగంగా బయటికి నడిచి ఆటో రిక్షా ఎక్కి రామ్మూర్తి ఇంటికి వెళ్ళాడు. రామ్మూర్తి ఇంటికి కొంచెం దూరంలో ఆటో రిక్షాను ఆపించి ఒక ఫర్లాంగ్ మేర నడిచి రామ్మూర్తి కాంపౌండ్లో ఉన్న పూల మొక్కల వెనక అతడు దాక్కున్నాడు. అప్పటికి టైం 9:30 దాటింది. అప్పటి నుంచి రాజేశ్వరరావు రామ్మూర్తి ఇంటికి అంటి పెట్టుకొని ఉండిపోయాడు. దక్షిణం వైపునున్న గదిలో విమల రామ్మూర్తి భోజనాలు చేస్తూ మాట్లాడుకోవడం అతను వింటూనే ఉన్నాడు. కాసేపట్లో భోజనాలు ముగించి రామ్మూర్తి విమల ఉత్తరం వైపునున్న పడగదిలోకి వెళ్లారు. బ్యాండేజీలో ఉన్న కాలుని రామ్మూర్తి కింద కానిచ్చి నడవలేకపోయాడు. తన చేత్తో అతన్ని పట్టుకొని విమల మంచం దాకా తీసుకెళ్ళింది. ఆ సమయంలో ఆడవాళ్లతో కులాసాగా తిరగడానికి అలవాటు పడ్డ రామ్మూర్తి తనతో కూడా ఆమెను మంచం మీదకి లాగబోయాడు. ఆ క్షణంలో ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ జారి కింద పడింది. తేరుకుంది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫౌంటైన్ పెన్ కింద పడింది. మంచం కిందకు దొర్లింది. రామ్మూర్తి వాలకం చూస్తుంటే ఆమెకు భయం వేసింది. గాబరాగా బయటికి పరిగెత్తింది. వీధి తలుపులను తెరవాలని చూసింది. వంటామె
బయట తాళం వేసుకొని పోవడం వల్ల వాటిని తెరవలేకపోయింది. వెంటనే వెనక్కి తిరిగి హాల్లోంచి నడవమ్మట పరిగెత్తి ఇంటి వెనక తలుపులను తెరుచుకుని దొడ్డమ్మట ఖాళీ స్థలం గుండా విమల తనింటికి తను పరిగెత్తింది. ఈ సంఘటనలు జరుగుతుండగా రాజేశ్వరరావు దక్షిణం వైపున పూల మొక్కల వెనకే దాక్కుని ఉన్నాడు. వాళ్ళిద్దరి మాటలు భోజనాల గదిలో వినపడకపోవడం వల్ల వాళ్ళు ఉత్తరం వైపు గదిలోకి వెళ్ళుంటారని రాజేశ్వరరావు ఊహించాడు. ఒకసారి ఉత్తరం వైపు గది వద్దకు వెళ్దామని అనుకున్నాడు. కానీ అటువైపున దాక్కోవడానికి చెట్లు మొక్కలు ఏమీ లేవు. ఎవరైనా చూస్తారని భయపడి అతడు దక్షిణం వైపున ఉండిపోయాడు. విమల ఆ రాత్రి రామ్మూర్తి ఇంట్లో పడుకుంటుందా లేక ఇంటికి పోతుందా ఇది తేల్చుకుని అతడు వెళ్ళిపోదామని అనుకున్నాడు. పూల మొక్కల వెనక దాగి ఉండడం వల్ల దొడ్లో వైపు నుంచి కాలిబాట ద్వారా విమల తనింటికి పోవడం అతడు చూడలేకపోయాడు. ఆమె ఇంకా ఆ ఇంట్లోనే ఉంది అనే నమ్మకంతో కాచుకొని కూర్చున్నాడు. కాలం గడిచింది. హఠాత్తుగా ఏ కారు దీపాలో ప్రహరీ గోడ మీద పడి మరుక్షణంలో ఆరిపోయాయి. అదే క్షణంలో ఎదురుగా ఉత్తరం వైపునున్న ప్రహరీ గోడ అటుపక్కన ఏదో అలికిడి అతడికి వినపడింది. కాసేపట్లో ఎవరో అతను రోడ్డమ్మట పారిపోతుంటే రాజేశ్వరరావు చూశాడు. ఆ పారిపోతున్న మనిషిని చూడగానే రాజేశ్వరరావు భయపడి వెనక భాగంలో ఉన్న కార్ షెడ్లోకి పోయి తలదాచుకున్నాడు. ప్రహరీ గోడకు అటువైపున అలికిడి ఎందుకయింది? పారిపోయిన మనిషి ఎవరు? ఈ హత్యా రహస్యాన్ని ఛేదించాలంటే ఈ ప్రశ్నలకు జవాబులు కనుక్కోవాలి. నేను చేసిన పరిశోధన మూలంగా ఆ అలికిడి నిజంగా అయిందని తేలింది. గురువారం పేపర్లో ఒక వార్త మీరు చూసే ఉంటారు. లక్ష్మీపతి ఇంటికి పక్కనే ఉన్న ప్రొఫెసర్ అరుణాచలం గారి ఇంట్లోంచి బుధవారం రాత్రి ఎవరో దొంగ 2 వెండి గ్లాసులు ఎత్తుకొని పారిపోయాడు. ఆ దొంగ పేరు తిమ్మయ్య. తిమ్మయ్య ఆ రాత్రే పోలీసు వాళ్లకి దొరికిపోయాడు. పోలీసు లాకప్లో ఉన్న తిమ్మయ్యని దొంగలా నటిస్తూనని కలుసుకున్నాను. తిమ్మయ్య జరిగిందంతా నాతో చెప్పాడు. వాడు వెండి గ్లాసులను దొంగిలించి అరుణాచలం గారి వీధి గేటు దాటి రోడ్డమ్మట 2 అడుగులు వేశాడు. హఠాత్తుగా ఏదో కారు ఆ రోడ్డు మీదకు మలుపు తిరిగింది. కారు లైట్లు అతని మీద పడ్డాయి. తిమ్మయ్య భయపడి వెంటనే లక్ష్మీపతి గేటు దాటి కాంపౌండ్లోకి ప్రవేశించాడు. గోడ వారే లోపలికి నడుస్తున్నాడు. గోడ మీద నుంచి ఏదో కిందకి దూకిన చప్పుడైంది. పిల్లేమే అని అనుకున్నాడు తిమ్మయ్య. మరుక్షణంలోనే ఎవరో మనిషి తిమ్మయ్యతో చీకట్లో ఢీకొన్నాడు. తిమ్మయ్యకు ముక్కు పగిలినంత పనైంది. తనతో ఢీకొన్న వ్యక్తి చాలా బలంగా ఉన్నాడని తిమ్మయ్య చెప్పాడు. ఢీకొనగానే విడిపోయి తిమ్మయ్య కంగారుగా గేటు దాటి రోడ్డమ్మట పరిగెత్తాడు. అదృష్టవశాత్తు కారు దీపాలప్పుడు వెలగడం లేదు. అంటే సుమిత్ర టాక్సీ అప్పుడే రోడ్డు మీద ఆగిందన్నమాట. తిమ్మయ్యతో ఢీకొన్న ఆ వ్యక్తి ఎవరు? అతడు ఆ కాంపౌండ్లోంచి ఎక్కడికి పారిపోయాడు? అదే సమయంలో టాక్సీలోంచి సుమిత్ర దిగి త్వరగా రోడ్డమ్మట నడిచి రామ్మూర్తి ఇంట్లోకి వెళ్ళింది. దీపాలు వెలుగుతున్న పడగ్గది వారగా నిలబడింది. కానీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఒకవేళ రామ్మూర్తి గాల్లో విహరించడానికి ఆ అమ్మాయిని దొడ్లోకి తీసుకెళ్లి ఉంటాడు అనుకుని సుమిత్ర దొడ్డి వైపు వెళ్ళింది. ఇంటి వెనక తలుపులు తెరిచే ఉన్నాయి. తొందరగా లోపలికి వెళ్ళింది. పడగ్గదిలోకి అడుగుపెట్టింది. క్రోధంతో తనని మోసం చేస్తున్న రామ్మూర్తిని ఎడాపెడా తిట్టాలని వెళ్తున్న సుమిత్ర కళ్ళకి జీవంతో ఉన్న రామ్మూర్తికి బదులు అతడి శవం కనిపించింది. ఆమె కీచుగా కేకేసింది. డిటెక్టివ్ అశ్వత్థామ సుమిత్ర కళ్ళలోకి చూశాడు. సుమిత్ర, ఆ రోజు వేసినట్టే మళ్ళీ కీచుగా ఒకసారి కేకవై అన్నాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. సుమిత్ర మళ్ళీ అలాగే కేకేసింది. ఇటువంటి కేకనే ఆ రోజు కార్ షెడ్లో కూర్చున్న రాజేశ్వరరావు విన్నాడు. విందుకు వెళ్లిన విమల ఇంకా ఇంటికి రాలేదని బెంగతో రామ్మూర్తి ఇంటికి రోడ్డమ్మట నడుస్తున్న హనుమాయమ్మ ఎటువంటి కేకనే విన్నది. సుమిత్ర మరీ గట్టిగా కేక వేయలేదు. అందువల్ల అది నిద్రలో ఉన్నవాళ్లను లేపలేకపోయినా మెలకువగా ఉన్నవాళ్లకు వినపడేది. ఆ కేక వినే హనుమాయమ్మ రామ్మూర్తి ఇంటివైపు తొందరగా నడిచింది. రోడ్డమ్మట వస్తున్న హనుమాయమ్మకు కాలి బాటమ్మట పోతున్న విమల కనిపించనే లేదు. ఆ కేక వినగానే రాజేశ్వరరావు తొందరగా కార్ షెడ్లోంచి దక్షిణం వైపునున్న పూల మొక్కల దగ్గరకు వచ్చాడు. ఉత్తరం వైపున్న గోడ పక్క నుంచి చీకట్లో గబగబా పరిగెడుతున్న సుమిత్ర అతడికి కనపడింది. ఆమె వెనక భాగం మాత్రమే అతడు చూడగలిగాడు. విమల వెళ్ళిపోతోంది అని అనుకున్నాడు.
ఇంట్లో ఏం జరిగిందో చూసొద్దామని ఉత్తరం వైపుకి వచ్చి దొడ్లోకి వెళ్ళాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. తొందరగా లోపలికెళ్ళి రామ్మూర్తి గదిలోకి వెళ్ళాడు. అక్కడ శవాన్ని చూశాడు. అతడి దృష్టి ఎనప్పెట్ట మీదకి వెళ్ళింది. ఎనప్పెట్ట వద్దకు నడిచి తనకు కావలసిన డబ్బంతా తీసుకుని అతడు జేబుల్లో వేసుకుని దడదడ భయంతో బయటికి నడిచాడు. అతడు ఉత్తరం వైపు రోడ్డమ్మట పారిపోయాడు. అతను గేటు దాటిన కాసేపట్లో హనుమాయమ్మ ఇంట్లోకి ప్రవేశించింది. హత్య జరిగిన గదిలోకి వెళ్ళింది. రామ్మూర్తి శవాన్ని చూస్తుంటే హనుమాయమ్మకి విపరీతంగా భయమేసింది. రామ్మూర్తి గుండెల్లోకి దిగున్న పళ్ళు కోసుకునే కత్తి తమదే. ఆ కత్తి మీద తన భర్త పేరు కూడా ఉంది. హనుమాయమ్మ నేల మీదకు చూసింది. విమల వదిలేసిన హ్యాండ్ బ్యాగ్ ఆమెకు కనిపించింది. ఆమె గుండె దడదడా కొట్టుకుంది. తన కూతురు మీదకి నేరం వస్తుందేమోనని భయపడింది. నేల మీద పడున్న హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని శవం గుండెల్లో దిగున్న కత్తిని ఆమె బయటకు లాగింది. ఆ రెండిటిని పట్టుకొని దొడ్లోకి పరిగెత్తింది. తెరిచి ఉన్న దొడ్డి తలుపులు ఆమెకు కనపడ్డాయి. వాటి గుండా బయటకెళ్ళి కాలి బాటమ్మట పారిపోదామని అనుకుంది. కానీ ఆ కాలిబాట రామ్మూర్తి ఇంటి వెనక నుంచి తన ఇంటి వైపు వెళ్తోంది. అందువల్ల ఆ తలుపు తెరిచుంటే విమల మీదకు అనుమానం వెళ్తుందని భయపడి వాటికి లోపల గడియ వేసి వీధి గేటు దాటి దక్షిణం వైపు రోడ్డమ్మట తన ఇంటికి ఆమె వెళ్ళిపోయింది. డిటెక్టివ్ అశ్వత్థామ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత అతని చూపు బాణంలాగా దూసుకుంటూ లక్ష్మీపతి మీదకి వెళ్ళింది. లక్ష్మీపతి హఠాత్తుగా కుర్చీలోంచి లేచి మంచినీళ్ళు దాగొస్తానని వేగంగా వీధి గుమ్మంలోంచి బయటికి వెళ్ళబోయాడు. అశ్వత్థామ అతని వెనకే లేడీలాగా పరిగెత్తి కుడి చేత్తో లక్ష్మీపతి మెడను గట్టిగా పట్టుకొని మళ్ళా లోపలికి లాక్కొచ్చాడు. లక్ష్మీపతి గుంజుకున్నాడు. డిటెక్టివ్ అశ్వత్థామ అతని సింహబలంతో పట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ కుర్చీలోంచి లేచి పిజులు ఊదుతూ వాళ్ల దగ్గరగా వచ్చాడు. గజ బలంతో అశ్వత్థామ పట్టు నుంచి విడిపించుకొని లక్ష్మీపతి వీధి గుమ్మంలోంచి తోటలోకి దూకాడు. కానీ అదే క్షణంలో 10 మంది కానిస్టేబుల్స్ లక్ష్మీపతిని పూర్తిగా లొంగదీసి మళ్ళీ హాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు హాల్లో అంతా గందరగోళంగా ఉంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేతులు పైకెత్తి అందరినీ కుర్చీలో కూర్చోమని హెచ్చరించాడు. కాసేపట్లో అందరూ మళ్ళీ కూర్చున్నారు. అశ్వత్థామ మళ్ళీ అందరి వైపు చూసి మొదలుపెట్టాడు. సంకెళ్లు వేసిన తన చేతులను నిస్సహాయంగా బల్ల మీద ఉంచుకొని లక్ష్మీపతి కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. అతడు వెనకనే 6 కానిస్టేబుల్స్ కాపలా కాస్తున్నారు. లక్ష్మీపతి తల్లి ఏడుస్తోంది. అశ్వత్థామ ఆమె వైపు చూసి ఇలా అన్నాడు, మీరిక్కడ ఏడిస్తే బయటికి పంపేస్తాను. కాసేపట్లో ఆమె ఏడవడం మానేసింది. తన కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంది. మళ్ళీ గదిలో నిశ్శబ్దంగా ఉంది. మళ్ళీ అశ్వత్థామ ఇలా చెప్పసాగాడు, రామ్మూర్తిని చంపింది లక్ష్మీపతి అని ఈ పాటికి మీరందరూ గుర్తించే ఉంటారు. అయితే లక్ష్మీపతి ఈ హత్య ఎందుకు చేశాడో మీకెవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ హత్యకు చాలా బలమైన కారణం ఉంది. కానీ ఆ కారణాన్ని ఇన్స్పెక్టర్ ప్రతాప్ లాంటి మేధావి కూడా గుర్తించలేకపోయారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ తల వంచుకున్నాడు. అశ్వత్థామ వైపు చూశాడు. ఈ లక్ష్మీపతి మరెవరో కాదు, చింతపిక్కల రామారావు గారి కొడుకు. దూరంగా కూర్చున్న రాజమ్మ నిర్గాంతపోతూ కుర్చీలోంచి లేచి నిలబడి లక్ష్మీపతి వైపు ఆశ్చర్యంతో ఆగ్రహంతో చూసింది. రాజమ్మ గారు కూర్చోండి, తొందరపడకండి అని అశ్వత్థామ మళ్ళీ ఇలా చెప్పసాగాడు. రామ్మూర్తి తండ్రి పేరు చింతపిక్కల వెంకట్రావు. రామ్మూర్తి తండ్రి లక్ష్మీపతి తండ్రి అన్నదమ్ములు. చిన్నతనంలో ఆపుకోలేని ఉద్రేకంతో రామారావు హైదరాబాదులో ఏదో హత్య చేసి ఆ క్షణంలోనే మారు వేషంలో ఈ దేశం విడిచి బర్మా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన బర్మాలోనే ఉన్నారు. కానీ ఆయన తన అన్నలాగా డబ్బు గణించలేకపోయాడు. సంవత్సరం క్రితం రామారావు గారు రంగూన్లో మరణించారు. ఆయన మరణ అనంతరం లక్ష్మీపతి తల్లి ఈ దేశానికి తిరిగొచ్చారు. కూడా తెచ్చుకున్న డబ్బు కాస్త అయిపోతుంది. లక్ష్మీపతి అంతగా చదువుకున్నవాడు కాదు. పని పాట లేక మద్రాసులో దిగినప్పటి నుంచి తనింట్లోనే కూర్చుని తండ్రి పెట్టెలోని పాత డైరీలను అతడు చదివి ఉంటాడు. వాటి మూలంగా తన పుట్టు పూర్వోత్తరాలన్నీ లక్ష్మీపతికి బోధపడ్డాయి. జీవించినంతకాలం చింతపిక్కల రామారావు గారు తన అసలు పేరును గురించి భార్యతోటి కొడుకుతోటి చెప్పలేదు. ఇవాళ వరకు లక్ష్మీపతి తల్లికి తన భర్త పేరు చింతపిక్కల రామారావు అని తెలిసే ఉండదు. మనకి తెలిసే ఆస్తులు ఏమున్నాయిరా అబ్బాయి అని
దుర్గమ్మ ఒకసారి రేఖ ముందు వాపోయింది. కానీ కలిసే ఆస్తులున్నాయని లక్ష్మీపతికి మాత్రమే తెలుసు. అతను తనకు తెలిసిన విషయాలను తల్లికి కూడా చెప్పలేదు. 6 నెలల క్రితం రామ్మూర్తి తండ్రి విమాన ప్రమాదంలో మరణించాడని అతను అనుకున్నాడు. ఆ రోజు నుంచి రామ్మూర్తిని ఏదో విధంగా హతమారిస్తే 50 లక్షల ఆస్తి తనకి చిక్కుతుందని ఊహించాడు. మద్రాసులో రామ్మూర్తి కొత్తగా ఇల్లు కట్టించాడని తెలుసుకొని ఆ ఇంటి పక్కనే ఉన్న ఇల్లుని లక్ష్మీపతి అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంట్లో చేరినప్పటి నుంచి లక్ష్మీపతికి నిద్ర పట్టేదే కాదు. చీకటిగా ఉన్న పడగ్గదిలో నిలబడి పక్కింట్లో ఏం జరుగుతున్నది గుడ్ల గోబలాగా చూస్తూ ఉండేవాడు. బుధవారం రాత్రి లక్ష్మీపతికి అమూల్యమైన అవకాశం లభించింది. అతడి తల్లి నిద్రపోతోంది. ఇంట్లో దీపాలన్నీ ఆర్పేసి లక్ష్మీపతి మేడ మీద ఉన్న తన పడగ్గది కిటికీలోంచి రామ్మూర్తి ఇంట్లో జరిగిందంతా గమనిస్తున్నాడు. రామ్మూర్తి విమల భోజనాలు చేయడం అతడు చూశాడు. తోటలో పూల మొక్కల వెనకాల దాక్కున్న రాజేశ్వరరావుని అతడు చూశాడు. కానీ రాజేశ్వరరావుని అతను గుర్తు పట్టలేకపోయాడు. గుడ్ల గోబలాగా పక్కింటి వైపే చూస్తున్న లక్ష్మీపతికి దొడ్డి తలుపులు తెరుచుకొని విమల బయటికి పోవడం కనిపించింది. గాబరాగా పోయిన విమలని, పూల మొక్కల పక్కనున్న రాజేశ్వరరావుని మనసులో పెట్టుకుని ఏ ఆయుధాన్నో పట్టుకుని లక్ష్మీపతి కిందకి దిగాడు. తన ఇంటి ప్రహరీ గోడ మీద నుంచి రామ్మూర్తి దొడ్లోకి దూకాడు. నడమమ్మట హాల్లోకి వెళ్ళాడు. రామ్మూర్తి తప్ప ఇంట్లో మరెవ్వరూ లేరు అని నిర్ధారణ చేసుకోవడానికి అటు ఇటు చూస్తూ భోజనాల గదిలోకి వెళ్ళాడు. అతడికి టేబుల్ మీద ఉన్న కత్తి కనపడింది. ఆ కత్తి విమలదని అతడికి తెలుసు. కానీ తను కూడా తెచ్చుకున్న ఆయుధాన్ని ఉపయోగించకుండా ఆ టేబుల్ మీద ఉన్న కత్తిని ఉపయోగించడం మంచిది అని అతడు ఊహించాడు. వెంటనే ఆ కత్తిని తీసుకుని రామ్మూర్తి గదిలోకి ప్రవేశించాడు. రామ్మూర్తి అతను గదిలోకి రావడం గుర్తించి ఉండడు. రామ్మూర్తి నోటిని గట్టిగా ఎడం చేత్తో మూసి తన కుడి చేత్తో బలంగా ఆ కత్తిని రామ్మూర్తి గుండెల్లోకి దిగేశాడు. తక్షణం రామ్మూర్తి ప్రాణం పోయింది. లక్ష్మీపతి బయటికి నడిచి దొడ్లోంచి మళ్ళా గోడ దూకి తన కాంపౌండ్లో పడ్డాడు. దురదృష్టవశాత్తు కారు లైట్లకి భయపడి కాంపౌండ్లోకి పరిగెత్తిన తిమ్మయ్యతో చీకట్లో ఢీకొన్నాడు. తిమ్మయ్య మళ్ళా రోడ్డు మీదకి పారిపోయాడు. ఆ పారిపోయే తిమ్మయ్యనే రాజేశ్వరరావు చూశాడు. లక్ష్మీపతి తన మేడ మీద పడగ్గదిలోకి వెళ్ళిపోయాడు. అందుకే అతన్ని ఎవ్వరూ చూడలేకపోయారు. పడగ్గది చీకట్లో నిలబడి లక్ష్మీపతి మళ్ళా పక్కింటి వైపు చూడసాగాడు. టాక్సీ నుంచి దిగిన సుమిత్ర రామ్మూర్తి ఇంటి గేటు దాటి లోపలికి వెళ్ళడం అతను చూశాడు. ఆమె లోపలికెళ్ళి కేకవేసి మళ్ళా బయటకు వచ్చి వెళ్ళిపోవడం అతను చూశాడు. ఆమె గేటు దాటిన మరుక్షణంలోనే రాజేశ్వరరావు దొడ్డివైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించడం లక్ష్మీపతి చూశాడు. కొంతసేపు అయ్యాక రాజేశ్వరరావు బయటికి రావడం కూడా అతను చూశాడు. రాజేశ్వరరావు పోయిన కాసేపట్లో హనుమాయమ్మ అదే ఇంట్లోకి ప్రవేశించింది. తను నిలబడ్డ స్థలం నుంచి హనుమాయమ్మ ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవడం అతడు చూశాడు. ఇంతమంది అంత కొద్ది కాలంలో హత్య జరిగిన గదిలోకి వెళ్ళడం మూలంగా ఈ హత్య రహస్యాన్ని ఛేదించడానికి నేను ముప్పతిప్పలు పడవలసి వచ్చింది. హనుమాయమ్మ పోగానే లక్ష్మీపతి గాఢ నిద్రలో ఉన్న తల్లిని లేపాడు. పక్కింట్లోంచి ఏదో కేక వినపడిందని ఆమెతో చెప్పి ఏం జరిగిందో చూసొస్తానని తిన్నగా వెళ్ళి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. సుమిత్ర కేక విని లక్ష్మీపతి లేచానన్నాడు. లేవగానే తన పడగదిలో బల్ల మీద ఉన్న గడియారం చూశాను అన్నాడు. టైం సరిగ్గా 10 అయింది అన్నాడు. కానీ అతడు తన బల్ల మీద ఉన్న గడియారాన్ని చూడలేదని తార్కికంగా ఆలోచిస్తే నాకు తెలిసిపోయింది. గదిలో దీపం వెలుగుతుంటే గానీ అతడు గడియారాన్ని చూడలేడు. గడియారానికి రేడియం డయల్ లేదు. అందువల్ల చీకట్లో చూడడం అసంభవం. అతడు అగ్గిపుల్లో లైటు వెలుగుతూ ఉంటే అది పూల మొక్కల వెనక ఉన్న రాజేశ్వరరావు చూసి ఉండేవాడు. హనుమాయమ్మ కూడా చూసి ఉండేది. అయితే లక్ష్మీపతి 10 అయిందని ఎలా అన్నాడు? అతను తిమ్మయ్యతో ఢీకొన్న సమయంలో ఎవరి గోడ గడియారమో 10 గంటలు కొట్టింది. అతడు విన్న టైమును చూశాను అని అబద్ధమాడాడు. మొదట్లో పోలీసు వాళ్ల అనుమానాలు హనుమాయమ్మ విమల మీదకెళ్ళాయి. కానీ త్వరలోనే ఈ హత్య వాళ్ళు చేసి ఉండరని పోలీసు వాళ్ళు భావించసాగారు. ఆ సమయంలో లక్ష్మీపతి ఒక అమ్మాయికి 10 రూపాయలు ఇచ్చి రామ్మూర్తి హత్య జరిగిన రాత్రి
అతడి ఇంటి తోటలో పూల మొక్కల వెనక ఎవరో అతను దాక్కున్నాడని, అతడి ఇంట్లో కూడా వెళ్ళాడని, అదంతా ఆమె చూసిందని ఫోన్లో ఇన్స్పెక్టర్ ప్రతాప్కి చెప్పించాడు. ఈ వార్త మూలంగా పోలీసు వాళ్ళు అతను ఆ తోటలో చూసిన వ్యక్తిని అనుమానించి అతని కోసం అన్వేషిస్తారు అని అనుకున్నాడు. తన జీవితం అంతా పూర్తిగా బర్మాలో సాగింది. సంవత్సరం క్రితమే మద్రాసు వచ్చిన లక్ష్మీపతి రామ్మూర్తి ఆస్తికి వారసుడని ఎవరూ ఊహించలేకపోవడంతో ఆశ్చర్యం లేదు. మామూలుగా తన పూర్వోత్తరాలు లక్ష్మీపతి ఎవరికి చెప్పేవాడే కాదు. అతను స్వయంగా చెప్పకపోతే వాటిని గురించి కనుక్కోవడం ఎవరికి వీలు కాదు. రామ్మూర్తి హత్యకు సంబంధించిన ఈ కేసు అంతా మూసివేయగా లక్ష్మీపతి మరి ఏ ఊరుకో పారిపోయి పేరు మార్చుకొని తన పూర్వోత్తరాలను గురించి రాజమ్మతో చెప్పుకునేవాడు. తండ్రి వదిలేసిన డైరీల ద్వారా తను చెప్పిందంతా నిజమేనని రుజువు చేసేవాడు. రాజమ్మ తర్వాత వారసుడు అతనే. అశ్వత్థామ ఒక్కసారి లక్ష్మీపతి వైపు సూటిగా చూశాడు. అతడు నిస్సహాయంగా తలను టేబుల్ మీదకి వాల్చేశాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ హఠాత్తుగా లేచి నిలబడి అశ్వత్థామకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతడి వైపు కృతజ్ఞతతో చూశాడు. అశ్వత్థామ గారు, మీరు చెప్పినట్టు నేను ఇక్కడికి రావడమే మంచిదైంది. లేకపోతే పట్నంలోని పత్రికలన్నీ నా మూర్ఖత్వాన్ని గురించి ఆక్షేపించేవి అన్నాడు ప్రతాప్. అతను రామ్మూర్తి పినతండ్రి కొడుకని లక్ష్మీపతి చేత మీరు ఎలా చెప్పించారు? ఒకరోజు పొద్దుటే మామూలు దుస్తుల్లో చేతిలో తోలు సంచిని పట్టుకొని లక్ష్మీపతి ఇంటికి వెళ్ళాను. గవర్నమెంట్ ప్రాపర్టీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నానని పరిచయం చేసుకున్నాను. మొదట్లో అతడికి ఆ డిపార్ట్మెంట్ అంటే ఏమిటో తెలియదు. ఆ డిపార్ట్మెంట్ను గురించి ఏదో దబాయించి చెప్పేశాను. ఆ డిపార్ట్మెంట్ ఫైల్లో వాళ్ళ పేర్లు పూర్వోత్తరాలు ఉంటే గాని వారసత్వం హక్కులు ఉండవని బొంకాను. దాంతో లక్ష్మీపతి బుట్టలో పడ్డాడు. తన చేత్తోనే అన్ని విషయాలు ఒక కాగితం మీద రాసి తను సంతకం పెట్టి తల్లి చేత కూడా వేలిముద్ర వేయించి నాకు ఇచ్చాడు. అంది సురేఖ. శబాష్, ఆ పత్రం ఉంటే నాకు ఇవ్వండి. రేపు కోర్టులో ఎవిడెన్స్ అది మాకు చాలా ఉపయోగపడుతుంది. మిస్ సురేఖ తన హ్యాండ్ బ్యాగ్ను తెరిచి ఆ కవర్ అందించింది. మరి రాజేశ్వరరావుని ఎలా పట్టుకున్నారు? ఓరియంట్ ఏజెన్సీ ద్వారా నిన్న సాయంత్రం దినపత్రికలన్నిటిలోనూ మొదటి పేజీలో ఒక ప్రకటన ఇప్పించాను. ఆ ప్రకటన రాజేశ్వరరావుకి మాత్రమే అర్థమయ్యేటట్టు రాశాను అని ఆగాడు అశ్వత్థామ. సురేఖ పేపర్ ముక్కను హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి ప్రతాప్కి అందించింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆశ్చర్యపోతూ ఆ ప్రకటనని చదువుకున్నాడు. అందులో ఎలా ఉంది? రాజ్, జరిగిందంతా విని ఆశ్చర్యపోయాను. విచారంతో కుంగిపోతున్నాను. ఎక్కడున్నా నువ్వు వెంటనే నన్ను కలుసుకోవాలి. మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టు మొదట్లో ఈ రాత్రి వెతికితే నీకు ఒక కవర్ దొరుకుతుంది. అందులో ఉత్తరం చదివితే నన్ను ఎక్కడ ఎలా కలుసుకోవాలో తెలుస్తుంది. నీ విమల. ప్రకటన చదవడం ముగించి ఇన్స్పెక్టర్ ప్రతాప్ నోరు తెరుచుకొని అశ్వత్థామ వైపు చూశాడు. అతను విమల ఇంట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నేను దాచిన కవరు అతడికి దొరికింది. వెంటనే అతను హోటల్ కైలాస్ వచ్చాడు. గదిలోకి అడుగేసి తలుపులు మూశాడు. టేబుల్ మీద తలవాల్చుకుని ఏడుస్తున్న రేఖను వెనక నుంచి చూశాడు. అతడి హృదయానికి ఆమె విమలలాగే కనపడింది. దగ్గరగా వెళ్ళాడు. కానీ అదే సమయంలో బాత్రూంలో దాక్కున్న నేను గదిలోకి అడుగేసి అతన్ని పట్టుకున్నాను. అతను దొరికితే గాని పరిశోధన ముందుకు సాగదని నాకు తెలుసు. అందుకే అతన్ని త్వరగా పట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారు, అంది ఒక స్త్రీ కంఠం. ఎదురుగా దూరంగా కూర్చున్న రాజమ్మ లేచి నిలబడింది. అశ్వత్థామ, సురేఖ ఆమె కేసు చూశారు. అందరి కళ్ళు ఆమె వైపే తిరిగారు. మీ పేరు, సురేఖ పేరు ఇంతకుముందు ఎన్నోసార్లు విన్నాను. చాలా విషాదమైన పరిస్థితిలో మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. అయినప్పటికీ అబ్బాయిని చంపిన హంతకుడిని మీరు పట్టుకోవడంలో చూపించిన తెలివి, మేధస్సు నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. పోయిన ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాలేను. అయినా ఆ ప్రాణాన్ని పీకిన పిశాచాన్ని ఇంత త్వరగా పట్టుకున్నందుకు మీకు నా జోహార్లు. రాజమ్మ హఠాత్తుగా ఆగిపోయింది. తన హ్యాండ్ బ్యాగ్లోంచి చెక్ బుక్ తీసి ఫౌంటైన్ పెన్నుని బయటికి లాగింది. ఒక చెక్కు రాసింది. కృతజ్ఞతతో మీకు 1,00,000 రూపాయలకి చెక్కు నేను ఇస్తున్నాను. అది మీరు తీసుకుంటే నా మనసు ఎంతో సంతోషిస్తుంది అని అంది.
రాజమ్మ మెల్లగా నడుస్తూ అశ్వత్థామ సురేఖ కూర్చున్న చోటుకి వచ్చింది. ఆమె దగ్గరికి రాగానే వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు. రాజమ్మ అశ్వత్థామ చేతిని నొక్కుతూ తను రాసిన చెక్కును అతనికి అందించింది. డిటెక్టివ్ అశ్వత్థామ తన చేతిలోని చెక్కును సురేఖకిచ్చాడు. ఆమె దాన్ని చటుక్కున తన హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుంది. రాజమ్మ సురేఖ వైపు తిరిగి ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంది. అశ్వత్థామ సురేఖలు జంట చిలకలు. మిమ్మల్ని చూస్తుంటే నా హృదయంలో ఆనందం కుంభవర్షంలా కురుస్తోంది అంది రాజమ్మ. మొత్తానికి హంతకుడు దొరికాడు. అతడికి శిక్ష పడింది. విమల కూడా రాజేశ్వరరావు ప్రేమను అర్థం చేసుకుంది. వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది. అశ్వత్థామ మూలంగా రాజేశ్వరరావుకి ఉద్యోగం వచ్చింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే మీ అభిప్రాయాల్ని నా కామెంట్ ద్వారా తెలియచేయండి. లైకులు కూడా ఎక్కువ ఇవ్వండి. చాలా తక్కువ లైకులు వస్తున్నాయి. 110 పేజీల సుదీర్ఘమైన ఈ కథను ఇంత కష్టపడి మీకు వినిపిస్తున్నాను కదా, మరి నన్ను నా ఛానల్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.